మిథాలీ రాజ్, స్మృతి మందాన, ఎవరు లేరా? ఓకే, నెక్స్ట్ మీకు తెలుసు కదా అనంతపురంలో పద్మ వీళ్ళు స్వామి స్టూడెంట్స్ డిగ్రీకి వచ్చాక బండ్లు ఎక్కేసి ట్యూబ్లైట్లు బద్దలు కొట్టుకొని దూకేస్తుంటారు అవతల బండ్ల మీద ఎగిరి ట్యూబ్లైట్లు బద్దలు కొట్టి అమ్మాయిలు. ఓకే, అంటే అంత డేరింగ్గా ఉంటారు స్వామి స్టూడెంట్స్. నెక్స్ట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎంతమందికి ఉంది? ఓకే, వెరీ గుడ్. అబ్బా, మీ ఆనెస్టీ చూస్తే నాకు ముచ్చటేస్తుంది. అండ్ ఫైనల్ క్వశ్చన్, మీలో పాటలు పాడేవారు ఎవరు? నిలబడండి. వెరీ గుడ్, కూర్చోండి. ఒక మాటకి చెప్పేశారు చాలా మంది కదా. ఫుడ్ గురించి మీకు ఐడియా ఉందా? ఫుడ్ ఎందుకు తింటాం? టేస్ట్ కోసం కదా. మరి ఆకుకూరలు ఎందుకు తింటాం? ఆకుకూరలు ఎనర్జీ ఇవ్వవా? మరి టేస్ట్ కోసమే కదా. ఆకుకూరలు తినట్లేదు, పానీపూరి తింటున్నారు అంటే దేనికోసం? టేస్ట్ కోసమే కదా. మరి ఎనర్జీ అంటారే. ఓకే, ఎనర్జీ కావాలి, టేస్ట్ కూడా కావాలి. టేస్ట్ ఒకటి పెట్టుకోవద్దు, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎనర్జీ కూడా ఉండాలి. మనకి వయసు పెరుగుతున్న కొద్దీ డిసీజెస్ వస్తాయి, చాలా మందికి వస్తాయి. ఇండియాలో అన్నిటికన్నా మోస్ట్ పాపులర్, ఎక్కువ మందికి వచ్చే జబ్బు పేరు తెలుసా ఎవరికైనా? షుగర్ వ్యాధి, డయాబెటీస్, చక్కెర వ్యాధి, మధుమేహము, డయాబెటీస్ అంటారు. దాంట్లోనే కదా నేను స్పెషలిస్ట్ని, దాని గురించి చెప్తున్నాను మీకు ఒక మాట. మా చిన్నప్పుడు అంటే ఒక 25-30 సంవత్సరాల క్రితము షుగర్ ఎవరికి వస్తుంది అని అడిగితే 45-55 ఇయర్స్ వయసు దాటాక వస్తుంది అని చెప్పేవాళ్ళు చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటో తెలుసా, నేను నా క్లినిక్లో హాస్పిటల్లో కూర్చొని చూస్తూ ఉంటాను. రోజుకి నేను చూసే సుమారు 50 మంది పేషెంట్లలో కొత్తగా షుగర్ వచ్చి నా దగ్గరకు వచ్చేవాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు 5 ఉంటారు రోజుకి. ఆ 5లో కనీసం ఒకడు ఇద్దరు 20-25 ఇయర్స్ మధ్యలో వచ్చిన వాళ్ళే. రోజుకి 2 షుగర్ వచ్చేవాళ్ళు. 22, ఇప్పుడు 14 ఇయర్స్, 13 ఇయర్స్, ఇంకో 8 ఏళ్లలో షుగర్ వచ్చేస్తే ఏంటి మన లైఫ్ అంతా? మాత్రలు వేసుకొని తిరుగుతామా? ఇష్టమైన ఫుడ్ అంతా మానుకొని బ్రతుకుతామా? ఎంత కష్టం లైఫ్. అలాంటి జబ్బులు మనకి రాకూడదు కదా. అలాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది షుగర్ కూడా మీకు అర్థం అవ్వాలి కదా. ఫుడ్ నుంచి వస్తుంది షుగర్. షుగర్ జబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్డే. అందుకని ఏం తినాలి, ఏమి తగ్గించాలి మనకి తెలియాలి అందరికీ కూడా. మనకి ఫుడ్లో 3 రకాలు ఉంటాయి: కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్. మెయిన్ ఇవి. మనకి ఏంటంటే ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్ మరియు ఫ్యాట్ తక్కువ ఉండాలి. కార్బోహైడ్రేట్ ఎక్కడ దొరుకుతుంది మనకి? మనం హెడ్డింగ్స్లో చెప్తాం. ఏం ఆన్సర్ చెప్పినా హెడ్డింగ్స్లో చెప్పాలి, అంటే క్లాసిఫికేషన్లో చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాని డివైడ్ చేయండి 2 పార్ట్స్ అంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని రఫ్గా చెప్పొచ్చు కదా. అలాగా క్లాసిఫై చేయాలి మన ఆన్సర్. కార్బోహైడ్రేట్ ఎందులో దొరుకుతుంది అంటే 1 సీరియల్స్, 2 మిల్లెట్స్. సీరియల్స్ అండ్ మిల్లెట్స్. సీరియల్స్ అంటే రైస్ మరియు వీట్, గోధుమ, అన్నము మరియు గోధుమ సీరియల్స్. మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు అంటాం. ఎవరికైనా తెలుసా పేరు? జోవార్, బాజ్రా, రాగి. నా అసలు నువ్వే చెప్పేస్తున్నాను, నువ్వు ఇంకెవరికి చెప్పండి. వెరీ గుడ్. నీ పేరు? ప్రణవ్. గుడ్ ప్రణవ్. రాగులు, చోళ్ళు అంటారు దాన్ని, రాగుల్ని. గంటెలు, జొన్నలు, కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఇవి మిల్లెట్స్. ఇవి లూజ్ కాంటాక్ట్ ఉంది కొంచెం. వీటన్నిటిని కలిపి కార్బోహైడ్రేట్స్ అనొచ్చు. ఇవి ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? ఫుడ్లో తక్కువ ఉండాలి, తక్కువే ఉండాలి. మరి ఎక్కువే ఉండాలి, ప్రోటీన్స్ ఎక్కువ ఉండాలి. ప్రోటీన్స్ అంటే తెలుగు పేరు ఏంటంటే మాంసకృతులు అంటారు.
మాంసకృత్తులు అంటే చాలామంది మాంసము నాన్ వెజ్ అనుకుంటారు, కానే కాదు. మాంసకృత్తులు అంటే మీనింగ్ ఏంటంటే మన బాడీలో మజిల్ మాంసాన్ని తయారు చేస్తుంది. మనకి మజిల్స్ ఉండాలి కదా, మన మజిల్స్ని తయారు చేసే వాటిని మాంసకృత్తులు అంటారు. అవి ప్రోటీన్స్, ఇవి ఆరోగ్యానికి మంచివి. బెస్ట్ ప్రోటీన్ వెజిటేరియన్ ప్రోటీన్. బెస్ట్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా. సైడ్ ఎఫెక్ట్ అంటే తెలుసా ఎవరికైనా? ఒక పని చేసినప్పుడు ఒక మంచి జరుగుతుంది, ఒక చెడు కూడా జరుగుతుంది, దాన్ని సైడ్ ఎఫెక్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి సైడ్ ఎఫెక్ట్ మీకు? ఓకే, నొప్పులు వచ్చినప్పుడు పెయిన్ డాక్టర్ గారు ట్యాబ్లెట్లు ఇస్తారు నొప్పి తగ్గిపోవాలి అని, పెయిన్ కిల్లర్స్ అంటారు వాటిని. లేదా కొన్ని పల్లెటూరులో ఇంజక్షన్లు కూడా వేస్తూ ఉంటారు పెయిన్ కిల్లర్స్ అని. అది వేస్తే పెయిన్ తగ్గిపోతుంది నిజమే, కానీ అవి ఎక్కువ వాడారంటే కిడ్నీలు పోతాయి, కడుపు కూడా కన్నం పడుతుంది, అల్సర్ అంటారు. అది సైడ్ ఎఫెక్ట్. అందుకని పెయిన్ కిల్లర్ ఎవరు ఎక్కువ వేయొద్దు అని చెప్తాం మేము. అలాగా ఈ ప్రోటీన్స్లో కూడా వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు ఉన్నాయి. నాన్ వెజ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, ఈ కోడి మేక అన్నిట్లో, కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. దానివల్ల రక్తంలో కొవ్వు పెరిగిపోతుంది, రక్తం పల్చగా ఉండాలి, చిక్కగా ఆయిల్ లాగా మారిపోతుంది. కొలెస్ట్రాల్ అంటారు దాన్ని. ఆ కొలెస్ట్రాల్ పెరిగిపోయి హార్ట్ అటాక్, పక్షవాతం, కాలు చేయి చచ్చిపడిపోవడం, పారాలిటిక్ స్ట్రోక్, లివర్లో కొవ్వు చేరిపోతుంది, ఫ్యాటీ లివర్, అలాగే పొట్ట పెరిగి షేప్ కూడా పోతుంది. ఇలాంటి జబ్బులన్నీ వస్తాయి. అందుకని నాన్ వెజ్ కాకుండా వెజిటేరియన్ ప్రోటీన్ బెస్ట్ ప్రోటీన్. ఎక్కడ దొరుకుతుంది? పప్పు దినుసులు, పల్సెస్, పప్పులు. ఫస్ట్ రో ఒక పప్పు పేరు చెప్పండి. బ్లాక్ గ్రామ్, తెలుగులో మినుములు. సెకండ్ రో ఒక పప్పు, కందిపప్పు. చెప్పండి, ఏ రో వాళ్ళు చెప్తారో వాళ్ళకే. శనగపప్పు, పెసర, మినప చెప్పు సార్. ఇంకా పప్పులు ఇంకేం తెలుసా? మసూరి దాల్ తెలుసా ఎవరికైనా? ఆరెంజ్ కలర్ ఉంటుంది, గుడ్, మసూరి దాల్. ఇంకా పప్పులు ఇవి కాక ప్రోటీన్స్ ఎక్కడ ఉంటాయి అంటే గింజలు, బీన్ గింజలు తెలుసా? బీన్స్ అన్ని, ఇప్పుడు బఠానీలు లేకపోతే కొమ్ము శనగలు, రాజ్మాలు, ఎస్, బ్లాక్ పీ, చిక్ పీ, ఇంకా ఎన్నో రకాల పీస్ ఉన్నాయి. పిఈఏపి, ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ అనమాట. అలాగే పాలు, పెరుగు కూడా రిచ్ ఇన్ ప్రోటీన్. ఇవి బాగా తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవాలి. మామూలుగా రైస్ కొంచెం పెట్టుకొని దాల్ ఇవన్నీ ఎక్కువ పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఏం చెప్పాను నేను? ప్రోటీన్ చెప్పాను, కార్బోహైడ్రేట్ చెప్పాను, చివరిగా ఫ్యాట్స్. ఫ్యాట్ పేరులోనే ఉంది. ఫ్యాట్ ఒకటి మనం ఫ్యాట్గా తయారవుతాం, లేదా రెండు మన బ్లడ్లో ఫ్యాట్ ఆయిల్ పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్. ఇప్పుడే చెప్పా కదా, కొలెస్ట్రాల్ పెంచేస్తాయి ఫ్యాట్స్. ఏంటవి? నూనె, నెయ్యి, ఇంకా ఘీ, బటర్, చీజ్. ఎవరు పిజ్జా తిన్నారు? ఎవరైనా? ఎంతమంది తిన్నారు? చేయొద్దండి. పిజ్జాలో పైన ఉండేదంతా ఏంటి? చీజ్ అంటేనే ఫ్యాట్. తిన్నప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత ఫ్యాట్ అంతా వయసు పెరుగుతున్న కొద్దీ ముందు నెమ్మదిగా పొట్ట పెరుగుతుంది, తర్వాత బరువు పెరుగుతుంది, తర్వాత షుగరు, బీపీ అన్నీ. కనుక పన్నీర్ కూడా అంతే. పన్నీర్ అన్నారు, పన్నీర్ కూడా చాలా ఫ్యాట్ ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది కొంచెమే, కానీ ఫ్యాట్ ఎక్కువ. అందుకని అది కూడా మంచిది కాదు. ఎప్పుడో టేస్ట్ కోసం అప్పుడప్పుడు చీజ్. స్వీట్లు దేంతో తయారు చేస్తారు మీకు తెలుసా? ఓకే, లడ్డు ఎంతమందికి ఇష్టం? చేయొద్దండి. ఓకే, లడ్డూలో బూందీ ఉంటుంది కదా ముందు, ఆ బూందీ ఎందులో వేస్తే బూందీ తయారవుతుంది? ఆయిల్లో వేస్తే, పూరీలాగా, బడలాగా. మంచిదా టేస్ట్? పూరి ఇష్టమేనా? సమోసా కదా, మరి సమోసా ఎలా వస్తుంది? ఎందులో వేస్తే వస్తుంది. కనుక ఆయిలే టేస్ట్, ఆయిలే హెల్త్కి వేస్ట్. కనుక టేస్ట్ ఉంటే వేస్ట్ అని గుర్తుపెట్టుకోండి. కనుక ఎప్పుడైనా బాగా టేస్టీగా మీకు నచ్చినవన్నీ ఎప్పుడైనా తినండి, సరదాగా తప్పులేదు. ఎప్పుడో 10 డేస్కో 15 డేస్కో ఒక్కసారి తింటే పర్వాలేదు. రోజు సమోసా తింటా, రోజు చెకోడీలు తింటా, రోజు ఆయిల్, ఇంకా రేపొద్దున మీరు పెద్ద అయిన తర్వాత పిజ్జాలు, బర్గర్లు, ఇవి పానీపూరీలు కూడా. పానీపూరీలో పూరి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయిల్ నుంచే వస్తుంది. తగ్గించండి, అవన్నీ తగ్గించండి అలాంటి ఫుడ్ అంతా. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను? ఇది ఏమైనా మెడికల్ క్లాసా?
కాదే, ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇండియా ప్రపంచంలో డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయిపోయింది. షుగర్ జబ్బుకి ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏది? ఇండియా, మన దేశం. మనకు అలాంటి పేరు కావాలా? మనకి ఎలాంటి పేరు కావాలి? స్పేస్ రీసెర్చ్లో ముందున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందున్నాం, కంప్యూటర్ సైన్స్లో ముందున్నాం. అలాంటి పేరు కావాలి ఇండియాకి. మ్యాథమెటిక్స్లో మేము జీనియస్ని, మేము చెస్ బాగా ఆడతాం, క్రికెట్ బాగా, ఇలాంటి పేరు కావాలి మనకి. అంతే తప్ప షుగర్లో ఇండియా నెంబర్ 1, చెత్త చెదారంలో ఇండియా నెంబర్ 1, అలాంటి పేరు కావాలి మనకి. మన కంట్రీకి పేరు ఎవరిస్తారు? ఎవరి నుంచి వస్తుంది పేరు? మన నుంచి వస్తుంది. మీ నుంచి, నా నుంచి వస్తుంది. కంట్రీ అంటే ఎవరు? వేరే ఎక్కడో ఉన్నారేంటి? ఇండియన్స్ అంటే ఎవరు? ఇండియన్స్ అంటే మనమేనా? మనం బాగుంటే మన కంట్రీకి మంచి పేరేనా? అది కనుక నేను అనుకున్న టాపిక్లో ఫస్ట్ టాపిక్ మీకు కవర్ చేసేసాను. ఏంటి? ఫుడ్ ఏం తినాలి, ఏం తినకూడదు అని. మరి ఇక్కడ ఆకుకూరల గురించి డిస్కషన్ రాలేదు. ఆకుకూరలు చాలా స్పెషల్. ఎందుకో తెలుసా? అందులో ఉండేది ప్రోటీన్ కాదు, కార్బోహైడ్రేట్ కాదు, ఫ్యాట్ కాదు, విటమిన్ మినరల్ కన్నా గొప్పది ఐరన్. కూడా మినరలే కదా, ఐరన్ మినరల్ కాదేమిటి? ఇంకా కాల్షియం, అవన్నీ మినరల్స్ కావాలి. ఇప్పుడు మన పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, హైడ్రోజన్, అందులో ఉన్నవన్నీ కూడా ఏవో రకమైన మినరల్స్, గ్యాసెస్ కదా. వెరీ గుడ్. ఎవరు చెప్పారు ఫస్ట్? ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఫైబర్ అంటే తెలుగులో పీచు పదార్థము అంటారు. ఈ ఆకుకూరలో ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ అంటే ఏంటో తెలుసా గొప్పతనం? కొబ్బరి పీచు తెలుసు కదా మీ అందరికీ, లేదా కొబ్బరి బోండం మొలిస్తే వచ్చే పీచు మీరు అందరూ చూసే ఉంటారు. ఆ పీచు మైక్రోస్కోపిక్, కంటికి కనబడనంత క్వాంటిటీలో ఆకుకూరలో ఉంటుంది దాక్కుని. అది కడుపులోకి వెళితే ఏం చేస్తుంది? మనకి హార్మ్ఫుల్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, ఈ కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ఫ్యాట్స్, వాటన్నిటిని అది అబ్జర్వ్ చేసేసుకొని బయటకు తోలేస్తుంది. అంటే మనకి కొలెస్ట్రాల్ పెరగకుండా ఆపుతుంది. అంతేకాదు హార్ట్ హెల్త్కి చాలా మంచిది. గుండె బలంగా ఉండాలి, అవునా కాదా? గుండె బలహీనంగా ఉండొచ్చా? హార్ట్ వీక్గా పెట్టుకుందాం మనము. హార్ట్ వీక్నెస్ అయితే ఏమొస్తుంది తెలుసా? ఆయాసం వస్తుంది ముందు. మొదట్లో కొంతమంది చూడండి, మన గ్రౌండ్లో పరిగెట్టమంటే కొంతమంది 5 రౌండ్లు వేసేస్తారు, కొంతమంది 10 రౌండ్స్ వేసేస్తారు, కొంతమంది ఫస్ట్ రౌండ్కే, అవునా? వాళ్ళకి వీళ్ళకి ఏంటి తేడా? హార్ట్ కెపాసిటీ. ఆ 5 రౌండ్స్ పరిగెట్టిన వాళ్ళకి హార్ట్ సూపర్ స్ట్రాంగ్, వాళ్ళకి హార్ట్ అటాక్లు, స్ట్రోక్లు ఎప్పుడూ రావు. వాడు 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా సూపర్ స్టార్ లాగా బతికిస్తారు. ఎవరైతే ఒక రౌండ్ పరిగెట్టగానే అయిపోయింది అమ్మా అమ్మ అన్నారో, ఏళ్ళు వచ్చే లోపే 40, నా వయసు మీకు వచ్చేసరికి ఆయుస్ పడిపోయి డౌన్ అయిపోతారు. అందుకని మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, టెస్ట్ చేసుకోండి. సైకిల్ తొక్కి చూడండి, పరిగెట్టి చూడండి, గ్రౌండ్లో ఒక 5 రౌండ్స్ వేయగలుగుతున్నానా లేదా, లేదా స్కిప్పింగ్ కంటిన్యూగా మీ వయసుకి ఎంత చేయగలగాలి? 40 మినిట్స్ చేయగలగాలి ఆకుండా. 40 మినిట్స్. లేదా జాగింగ్ 40 మినిట్స్ చేయగలగాలి. లేదు 20 మినిట్స్కే నా పని అయిపోయింది, ఆయాసం వస్తుంది అంటే ఇప్పటి నుంచి మీ హార్ట్ వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాబ్లము మీకు 40 ఇయర్స్, 45 ఇయర్స్ అప్పుడు బయటపడుతుంది. అప్పుడు డాక్టర్ కావాలి మీకు, ఇన్ని మాత్రలు కావాలి మీకు, హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వాలి. అవసరమా? దాని బదులు ఇప్పుడే మీరు కొంచెం ఫిట్నెస్ పెంచేసుకుంటే రేపొద్దున డాక్టర్ అక్కర్లేదు, టాబ్లెట్ అక్కర్లేదు, హ్యాపీ లైఫ్ అది. ఓకే, నెక్స్ట్ రౌండ్ ఏంటంటే, మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, నిల్చోవక్కర్లేదు ఈసారి, నోట్తో చెప్తే చాలు. నేను కొన్ని ఐటమ్స్ పేర్లు చెప్తాను, అవి పెరుగుతాయా పెరగవా నేను నాకు చెప్పాలి. పెరగగలదా పెరగలేదా, గ్రోత్ పాసిబులా గ్రోత్ నాట్ పాసిబులా అన్నది క్వశ్చన్. ఓకే, నేను అనౌన్స్ చేయగానే మీరు బయటికి గట్టిగా నోటితో చెప్పేయచ్చు. జుట్టు పెరుగుతుంది. ఏంటి పెద్దవాళ్ళ నుంచి ఆన్సర్ రావట్లేదే? ఓకే, ఒక వయసు వరకు పెరుగుతుంది. గుడ్, రైట్ ఆన్సర్. మనకి 50-60 దాటాక పెరగదు. నెక్స్ట్, కళ్ళ సైజు పెరగదా? ఇప్పుడు ఎంత కళ్ళు ఉన్నాయో అంతేనా మనకి? కరెక్ట్. పొడవు? ఓకే ఓకే, రైట్ ఆన్సర్. అబ్బాయిలకైతే 20 ఇయర్స్ వరకు కూడా పెరుగుతుంది, అమ్మాయిలకైతే అరౌండ్ 16-17 ఇయర్స్ వరకు పెరుగుతారు హైట్. కావాలంటే
మీరు ఇంకా ఎవరైనా హైట్ అవ్వాలి అనుకుంటే, నా చిన్నప్పుడు ఎవరు చెప్పలేదు నాకు, అందుకే నేను ఇలా ఉండిపోయాను. మీలో ఎవరైనా ఇంకా హైట్ అవ్వాలనుకుంటే 16-17 ఇయర్స్ వచ్చేలోపు పుల్అప్స్ అంటారే, అది అబ్బాయిలు చేయాల్సింది కాదు, అమ్మాయిలు కూడా బాగా చేయాలి అలాంటివి. రాడ్కి పైకి ఇలా పుల్అప్స్ చేయడము, అలాగే స్పైన్ బెండింగ్, నడుము వంగే లాంటి ఎక్సర్సైజెస్, యోగాలో భుజంగాసనము, ఇలాంటివన్నీ డైలీ చేస్తే ఇంకా హైట్ వస్తారు. అబ్బాయిలు కూడా ఎంతగా స్పోర్ట్స్లో ఉంటారో, గేమ్స్ స్పోర్ట్స్లో ఉంటారో అంత హైట్ వస్తారు. ఓకే, అబ్బాయిలకి 20 ఏళ్ళ వరకు ఛాన్స్ ఉంది, బాగా ట్రై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ పెరుగుతుందో పెరగదా చెప్పాలి. జ్ఞానం పెంచుకోవచ్చా జ్ఞానాన్ని? గుడ్. కాన్సెప్ట్ ఏకాగ్రత పెరుగుతుంది. గర్వం ప్రైడ్ పెరుగుతుందా? అమ్మో, మరి పెరగకుండా ఏం చేయాలో? పెరిగితే మంచిదేనా గర్వం? నేను టాప్, నేను ఫస్ట్ ర్యాంకర్, లేకపోతే నేను రిచ్, నా దగ్గర మా అమ్మ నాన్నగారికి ఓల్డ్ డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఇంకా ఏంటి, నేను తెల్లగా ఉంటాను, వైట్గా, నాకు మంచి రౌండ్ ఫేస్ ఉంది, నాకు పెద్ద కళ్ళు ఉన్నాయి, నేను స్పోర్ట్స్లో నెంబర్ 1 బాగా ఆడతాను, నాకు ఫ్రెండ్స్ ఎక్కువ, నాకు సర్కిల్ ఎక్కువ మంది ఉంటారు. ఇలాగే కదా ఉంటుంది మన గర్వం అంతాను. తెలియకుండా వచ్చేస్తుంది మన గర్వం. అందరికీ ఏదో ఒక ఆస్పెక్ట్లో వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, క్లాస్ ఫస్ట్ వాళ్ళకే గర్వం ఉంటుందని చెప్పట్లేదు నేను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అందరికీ ఉంటుంది, మన అందరికీ ఉంటుంది ఏదో ఒక దాంట్లో. ఇందులో నేనే గొప్ప అంటాను, మన పక్కవాడి కదా, మంచిది కాదు. ఓకే, నెక్స్ట్ టాలెంట్. ఓకే, అంటే టాలెంట్ ఉండాలంటే పెంచుకోవచ్చు, ముందే పుట్టుకతో రావాల్సిన పని లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎంతమందికి డ్యాన్స్ వచ్చు? మీ అందరికి ఎవరికి డ్యాన్స్ రాదా? అంటే ఇంట్రెస్ట్ లేదా, అవకాశం లేదా? ఓకే, పర్వాలేదు, నాకు 40 ఏళ్ళకి వచ్చింది అవకాశం. నేను నా వైఫ్ 40 ఇయర్స్కి చేరాము డ్యాన్స్ క్లాస్లో. ఇప్పుడు పర్వాలేదు, మాకు 1 lakh వ్యూస్, 2 lakhs వ్యూస్ కూడా వస్తున్నాయి డ్యాన్స్ చేసి పెడుతూ ఉంటాను. మంచిదే, ఏ వయసులోనే నేర్చుకోవాలన్న మనసు ఉండాలి. అలాగే కొంతమంది చూడండి, ఆర్టిస్ట్ ఎంత బాగా ఇస్తారు అనిపిస్తుంది. మనం నేర్చుకోవడానికి అవదా? అవుతుంది. స్పోర్ట్స్లో కొంతమంది ఎక్సలెంట్గా ఆడతారు, వాళ్ళు క్రికెట్ బ్యాట్ పట్టారంటే మనకే అనిపించేస్తుంది, ఒక వీళ్ళలాగా నేను ఎందుకు చేయలేకపోతున్నాను బ్యాటింగ్ అనిపించేయచ్చు. మనకి రాదా అలాగా? వస్తుందన్నది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ర్యాంకర్ ఉన్నారు, టాపర్ క్లాస్లో, ఎప్పుడు తనకే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. మనకి రాదా? రాకూడదా? రాలేదా? వస్తుందా రాదా? వస్తుంది. ఎప్పుడు మనకి ఆ నమ్మకం, ఆ కమిట్మెంట్ ఉంటే వస్తుంది. మనకి ఎందుకు అనుకుంటే మరి రాదు. నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్, భాషా జ్ఞానం. గట్టిగా చెప్పండి, పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు రేపొద్దున మనం బయటికి వెళ్ళి షైన్ అవ్వాలా లేదా ఉండిపోదామా? ఇక్కడే మనం ఎప్పటికీ మనం చక్కగా విద్యా విహార్లో 10th క్లాస్ దాటకుండా ఉండిపోదామా? కాదు కదా, కాలేజ్కి వెళ్ళాలా, జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఇంకా పెద్ద చదువులు, ఆర్ట్స్, సైన్సెస్, ఎకనామిక్స్, సివిక్స్, పొలిటికల్ సైన్స్, సోషల్ సైన్స్, మెడిసిన్, ఇంజనీరింగ్, ఎన్ని ఉన్నాయి కదా రేపొద్దున సాధించాల్సినవి. ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, స్పేస్ సైన్స్, ఎన్నో ఉన్నాయి. మనం బయటకు వెళ్ళాలి నేర్చుకోవడానికి, ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటికీ మెయిన్ ఏంటో తెలుసా? రేపొద్దున షైన్ అవ్వాలంటే ఎవరు షైన్ అవుతారో తెలుసా? అందరికన్నా బాగా ఈజీగా మీరు చెప్పగలరు. అందరిలోకి ఎవరు బాగా షైన్ అవుతారు? స్కూల్లో ఎలా ఉన్నవాళ్ళు రేపొద్దున కాలేజీలో, ఉద్యోగంలో షైన్ అవుతారు. స్కూల్లో వాళ్ళకు ఉండాల్సిన ఒకే ఒక్క బెస్ట్ క్వాలిటీ ఏంటి? డిసిప్లిన్. కరెక్టే. ఇంకా టాలెంట్, ఎవరో లాంగ్వేజ్. ఇది బెస్ట్ ఆన్సర్. ఈ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చేసాను, ఎందుకంటే లాంగ్వేజ్ స్కిల్సే అడిగాను దీనికి ముందు నేను మిమ్మల్ని. అవునా? ఎవరు అంతకన్నా బాగా షైన్ అవుతారో తెలుసా? జనరల్గా క్లాస్ టాపర్ అని చెప్పుకోవడానికి లేదు,
ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, టాప్ 10 ర్యాంకర్స్ రేపు పొద్దున బాగా షైన్ అవుతారు అని చెప్పుకోవడానికి లేదు. కొన్ని గోల్డ్ మెడలిస్ట్లా నాకు ఒకటే వచ్చింది గోల్డ్ మెడల్. స్వామి దయ వల్ల నేను బాగా షైన్ అవుతున్నాను. స్వామి నన్ను గొప్ప ప్లేస్లో, మంచి ప్లేస్లో పెట్టారు. అంటే మంచి ప్లేస్ అని ఎందుకు చెప్తున్నానంటే, వైజాగ్ సిటీ మీకు తెలుసు, పెద్ద సిటీ కదా. వైజాగ్ సిటీలో 3 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే డయాబెటీస్ చూసే ఎక్స్పర్ట్ డాక్టర్స్ కనీసం 30-40 మంది ఉన్నారు. వాళ్ళు 40-50 ఏళ్ళుగా కూడా వైద్యం చేస్తున్నారు. కానీ స్వామి నాకేం చేశారు, అంతమందిలో నన్ను వైజాగ్ నెంబర్ 1 డయాబెటాలజిస్ట్గా సర్టిఫికేషన్, ప్రైజ్, అవార్డ్ అన్నీ వచ్చారు. నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా చదువుకున్న వాళ్ళు, నాకు ఒకటే మెడల్. కొంతమంది ఉన్నారు డాక్టర్స్లో 3 మెడల్స్, 4 గోల్డ్ మెడల్స్ వచ్చిన వాళ్ళు. వాళ్ళకన్నా నన్ను ఇంకా ఉన్నతమైన స్థానంలో, ఇంకా ఫేమస్ స్థానంలో స్వామి పెట్టారు. ఎలా? సో మెనీ రీజన్స్ ఉండొచ్చు. ఆ డిసిప్లిన్ అవన్నీ కరెక్టే. అన్నిటితో పాటు లాంగ్వేజ్ ఎలా మాట్లాడాలో మీకు తెలియాలి. ఎలా మాట్లాడాలో మీ అందరికీ తెలియాలి. మీరు ఇక్కడ ఉన్నారు, యు ఆర్ లక్కీ. మీ కరిక్యులంలో మీకున్న టీచర్స్, వాళ్ళు ఇస్తున్న ప్రోగ్రామ్స్, మొన్నటి మాక్ పార్లమెంట్ సెషన్, ఇవన్నీ కూడా అదే ట్రైనింగ్, కమ్యూనికేషన్ ట్రైనింగ్. ఇందులో ఎవరైనా ఉన్నారా మాక్ పార్లమెంట్లో పార్టిసిపెంట్స్? ఎక్సలెంట్గా చేశారు మీరు, నేను చూశాను. సో టు యూ అండ్ యువర్ టీచర్స్, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. మీ లాంగ్వేజ్ కానీ, మీ ప్రజెంటేషన్ కానీ డైనమిక్గా ఉంది. గెటింగ్ టు దట్, అందరూ కూడా లాంగ్వేజ్, ముఖ్యంగా ఇంగ్లీష్ నేర్చుకోండి గట్టిగా. స్పోకెన్ ఇంగ్లీష్ బాగుండాలి. స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? ఇప్పుడు ఏమైనా చెప్పారనుకో, టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే, సార్ మై నేమ్ ఈజ్ వివేకానంద, ఐ ఆమ్ స్టడీయింగ్ 9th క్లాస్. రావు. రేపొద్దున ఉద్యోగాలు రావు, రేపొద్దున ఆఫర్స్ రావు, షైన్ అవ్వడం చాలా కష్టం. ఎవరు పట్టించుకోరు మనల్ని. స్టైల్ ఉండాలి, స్లాంగ్ ఉండాలి, కొంచెం సోఫిస్టికేటెడ్గా మనం కనబడాలి. ఫర్ ఎగ్జాంపుల్, సార్ ఐఎమ్ వివేకానంద, ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్, ఐఎమ్ హియర్ బిఫోర్ యూ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆపర్చునిటీ దట్ యూ హ్యావ్ గివెన్ మీ. ఇలా ఒక ఫ్లోలో వెళ్ళగలగాలి. అది ఎప్పుడు రేపు కాలేజ్కి వచ్చాక నేర్చుకోగలరు అనుకుంటున్నారేమో మీరు ఇంటర్మీడియట్లో. నో, ఇది నేర్చుకోవాలంటే 8th, 9th, 10th క్లాసెస్లో మీకు వస్తే వచ్చినట్టు, లేకపోతే పోయినట్టు. మరి తర్వాత రాదు, ఎవ్వరు నేర్పించరు మీకు కాలేజెస్లో. అందుకని మీ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకి, మ్యాథ్స్, సైన్స్, సోషల్, అన్నిటితో పాటు ఇంగ్లీష్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బాగా నేర్చుకోండి. అండ్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుకోండి, కాన్వర్స్ చేయండి. ఎందుకని పొద్దున మీ ఫ్యూచర్ చాలా దీంతో ముడిపడి ఉంది. ఇంగ్లీష్ మీద బాగా ఫోకస్ పెట్టండి. సేమ్ టైం మన మాతృభాషను వదిలేసుకుంటామా? లేదు. నాకు ఇంగ్లీష్ ఎంత వచ్చో తెలుగు అంతకన్నా ఎక్కువ వచ్చు. నేను స్వామి దగ్గర మాట్లాడానని చెప్పారు కదా ఇందాక. నేను మాట్లాడుతున్నప్పుడు స్వామి నా తెలుగు భాషనే మెచ్చుకున్నారు. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను తెలుగునే ఎంచుకున్నాను, కానీ ఇంగ్లీష్లో మాట్లాడతానని చెప్పలేదు. రాక కాదు, ఇష్టం. మాతృభాష అంటే పిచ్చి ఇష్టం నాకు. తెలుగు అంటే చదవడం, రాయడం, అన్నీ చాలా, కవిత్వం అంతా ఇష్టం. అందుకని తెలుగుని వదిలేయద్దు అండ్ ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయొద్దు. బాగా నేర్చుకోండి. రేపటి నుంచి స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మనం గొలగొల చేస్తాం కదా పక్కన మాట్లాడుకుంటున్నప్పుడు ఇంటర్వెల్లోని. ఎంతమంది కొంచెం ఇంగ్లీష్లో రేపటి నుంచి కాన్వర్సేషన్ ఎక్కువ ఫోకస్ పెడతారో చేతులు ఎత్తండి. అందరూ ఎత్తారని మీరు ఎత్తక్కర్లేదు. సీరియస్గా నిజంగా అనుకున్న వాళ్ళే ఎత్తాలి. మళ్ళీ తెచ్చండి. అలా కాదు సార్, లేదు, సీరియస్గా రేపటి నుంచి నిజంగా నేను నా క్లాస్మేట్, నేను నా బెస్టీ, మేము ఇంగ్లీష్లో కాన్వర్స్ చేసుకుంటాం, అట్లీస్ట్ ఒక 40 days ఎక్స్పెరిమెంట్ చేస్తామని వాళ్ళు చేయొద్దండి. సీరియస్గా ఉంటేనే. ఎవరు చూడట్లేదు మిమ్మల్ని. ఓ, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ రెస్పాన్స్. రైట్. మనము లైఫ్లో ప్రతి చోట కాంపిటీషన్ ఎదుర్కొంటాం, అవునా? పోటీ. ప్రతి చోట పోటీ ఉంటుంది. ఒక దగ్గర సెలెక్ట్ అవ్వాలంటే పోటీ, ఎందుకని ముందుకెళ్ళాలంటే పోటీ, సీట్ రావాలంటే పోటీ, ర్యాంక్ రావాలంటే పోటీ, ఉద్యోగం రావాలంటే పోటీ, పక్క వాళ్ళతో మనకి ఎప్పుడూ పోటీ వస్తుంది. కానీ లైఫ్లో మనందరికీ మోస్ట్ ఇంపార్టెంట్ పోటీ ఏంటో తెలుసా? సెల్ఫ్ కాంపిటీషన్. మనతో మనకి పోటీ, పక్కవాడితో, పక్క అమ్మాయితో,
పోటీ కాదు. ఫస్ట్ ర్యాంకర్తో మనకి పోటీ లేదు, సెకండ్, థర్డ్, 10th ర్యాంక్ ఈ ర్యాంకర్స్తో కూడా మనకి పోటీ లేదు. ఫస్ట్ ర్యాంకర్కి సెకండ్ ర్యాంకర్కి కూడా పోటీ లేదు. మరి ఎవరికి ఉంది పోటీ? ఎవరితో ఉంది? మనతో మనకే పోటీ ఉంది. నిన్న ఎలా ఉన్నాను, ఈ రోజు ఇంకొంచెం బెటర్గా చదువుకుంటున్నాను. 1 month బ్యాక్ ఎలా ఉంది నా నాలెడ్జ్, ఇప్పుడు ఎలా ఉన్నాను? మిమ్మల్ని మీతో మీరు కంపేర్ చేసుకోండి. ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఎవరి లైఫ్ వాళ్ళదే. మనకి మనం బెటర్గా ఉండాలి తప్ప పక్క వాళ్ళతో కంపేర్ చేసి పోటీ పడడానికి ఏమీ లేదు లైఫ్లో. అందుకని మనకి ఫస్ట్ యూనిట్లో, ఫస్ట్ ఎగ్జామ్లో ఒక మార్క్ వచ్చింది అనుకోండి, సెకండ్ ఎగ్జామ్లో ఇంకా బెటర్ మార్కే రావాలి. మన కోసం మనకి రావాలి, టీచర్ కోసం కాదు, పేరెంట్స్ కోసం కూడా కాదు, ర్యాంక్ని ఓడించాలని కూడా కాదు, మనకి మనంగా ఇంప్రూవ్ అవ్వాలి. అందుకని సెల్ఫ్ కాంపిటీషన్లో ఉందాం మనం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని తమాషా పదాలు చెప్తాను, సమ్ ఫన్నీ వర్డ్స్, జస్ట్ వినండి. ఏమక్కర్లేదు, బుక్లో పెన్ ఏమక్కర్లేదు, క్లోజ్ ఏమక్కర్లేదు, ఏం రాయక్కర్లేదు, జస్ట్ వినండి. మీకు ఆ పదాలు తెలుసుంటాయో అనుకుంటున్నాను నేను. ఓకే, కోతి, ఓకే, కొంతమందికైనా తెలుసుకోండి, రక్షించారు. కీచైన్, చెట్టు, ఇక్కడ మీ ఫేసులు చూస్తున్నా, ఎవరికి తెలుసా లేదా? ఓకే, కార్, సాంబార్, జపమాల, గ్లాస్, మేఘం, గేట్, చపాతి, శ్రీకాకుళం, పెన్సిల్, టూత్పేస్ట్, మోటార్ సైకిల్, అదే బైక్, వాచ్. తెలుసు ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మీకు 30 seconds టైం ఇస్తున్నాను. ఇందులో మీకు ఎన్ని గుర్తున్నాయో పేపర్ పెన్ తీసి రాయండి. ఎవరి కాంపిటీషన్ వాళ్ళదే, పక్క వైపు తల తిప్పక్కర్లేదు. మేఘం, గేట్, చపాతి, శ్రీకాకుళం, పెన్సిల్, టూత్పేస్ట్, మోటార్ సైకిల్ అండ్ వాచ్. స్కోర్ వేయండి, ఎన్ని వచ్చాయో. అమ్మాయి మీరు టీచర్స్ అయిపోయారు అప్పుడే. కరెక్షన్ చేస్తే బాగుంది ఫీలింగ్ కదా, మీ టీచర్స్ అదే ఫీలింగ్ వస్తుంది మీ పేపర్స్ కరెక్ట్ చేస్తే. కానీ ఒకటి కరెక్ట్ చేయాలంటే ఈ ఫీలింగ్ వస్తుంది, 200 కరెక్ట్ చేయాలంటే ఆ ఫీలింగ్ వస్తుంది పాపం వాళ్ళకి. ఎవరికైనా 5 వచ్చిన వాడు చేయొద్దండి. 5 వచ్చిన వాడు 2 people. ఓకే, ఉండండి అటు నుంచి వస్తా. ఎనీబడి 10? ఎనీబడి 11, 12, 13, 4 అంటే ఒక చేయ కదా 13. ఇది కమ్ మోటార్ సైకిల్, జపమాల, చెట్టు, మేఘం, శ్రీకాకుళం, కిచెన్, కిట్, చపాతి, సాంబార్, వాచ్, 13. బిగ్ క్లాప్ ఫర్ అమృత. కంగ్రాట్స్. మెమొరీ అనేది అందరికీ ఒకటే బుర్ర లోపల, అందరి బ్రెయిన్ ఒకటే, మెదడు అంటాం, మేము బ్రెయిన్ అంటాం. కానీ కొంతమంది మెమొరీని బాగా యూజ్ చేసుకోగలరు, కొంతమంది మెమొరీ దాన్ని వాడకుండా తుప్పు పట్టిన సైకిల్ లాగా పక్కన పడేస్తారు. అమృత తన మైండ్ని మంచి పాలిష్ చేసుకున్నట్లుగా ఉంది, ప్రాపర్గా ఫోటోగ్రాఫిక్ మెమరీ ఉంది తనకి. 15లో 13 గుర్తు పెట్టుకుంది. ఇంకా నేను కూడా గుర్తు పెట్టుకుంటాను, నాకైతే డౌటే ఎవరైనా ఇలా అడిగితే. సో మెమొరీ ఇంపార్టెంటే కాదు లైఫ్లో, అన్ని మెమొరీతోటే ఉంటాయి. రేపు పొద్దున మన లైఫ్ అంతా ఏకాగ్రత చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇలాంటి ఏకాగ్రత మనకు కూడా రావాలంటే ఎలా వస్తుంది?
బాగుంది కదా, ఇప్పుడు అమ్మాయిని చూస్తుంటే మనకు కొంత ఇన్స్పిరేషన్ వస్తుంది. అబ్బా నాకు కూడా 13 వస్తే బాగుంది, నాకు కూడా 12 వస్తే బాగుంది అనిపించిందా, అనిపించలేదా? సో ఎలాగా అలాంటి మెమరీ సంపాదించడం? మెమరీ ఎలా రావాలి? మెమరీ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ కష్టమా, ఈజీయా? ఈజీ. చదువుకుంటే గుర్తుంటాయా, మర్చిపోతారా? ఒకటికి 3 సార్లు చదవాలా, ఒక్కసారి చదివితే చాలా? మేబీ కదా. లైఫ్ ఈజీగా ఉంటుంది మెమరీ ఉంటే. తొందరగా చదివేసుకుంటే మనకు నచ్చిన పనులు ఏమైనా చేసుకోవచ్చు కదా. ఫస్ట్ ర్యాంక్ ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, వెళ్ళి ఆడుకుంటే ఎవరు తింటారు కదా. కనుక మెమరీ పెంచుకోవాలి. మెమరీ పెంచుకునే ముందు మెమరీ ఎందుకు పోతుందో తెలుసుకోండి. ఫస్ట్ మెమరీ ఎక్కడ పోతుందో తెలుసుకోవాలి. మనకి గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్ భాషలో రిటెన్షన్ అంటారు. ఏమంటారు? రిటెన్షన్. గుర్తుపెట్టుకోవడం, దాన్ని మళ్ళీ చెప్పగలగడం రిటెన్షన్ అంటాం. గుర్తుపెట్టుకునే ప్రక్రియ. ఈ రిటెన్షన్ అనేది ఈ రోజుల్లో కొన్ని కారణాల వల్ల తగ్గిపోతుంది. ముఖ్యంగా 2010 సంవత్సరం తర్వాత పుట్టిన వాళ్ళలో ఎంతమంది బోర్న్ ఆఫ్టర్ 2010 చేయొద్దండి అందరూ, ఎవ్రీబడి. ఓకే, మీరు ఎవరు 1990లో పుట్టలేదా? షూరా? ఓకే, డన్. మీరందరూ 2000 తర్వాత, అయితే మీ మీదే రీసెర్చ్ జరిగింది, మీలాంటి వాళ్ళ మీద మీ మీద రీసెర్చ్ జరిగింది. 2010 తర్వాత పుట్టిన వాళ్ళలో మెమరీ ఘోరంగా దెబ్బతింటుంది. అంతకుముందు పుట్టిన వాళ్ళకి ఎక్కువ మెమరీ ఉంది. ఇప్పుడు ఈ 10 తర్వాత వాళ్ళకి మెమరీ తగ్గిపోతుంది. రీజన్ ఏంటంటే అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. ఏం పేరు? అటెన్షన్ స్పాన్. అటెన్షన్ స్పాన్ అంటే ఏంటి? ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ఎక్కువసేపు చూడగలగడం, వినగలగడం, ఒకే విషయం పైన ఫోకస్ ఎక్కువసేపు పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కొత్త మూవీ పేరు చెప్పండి. ఏం సినిమా పేరు చెప్పరా? రాజసాబ్. ఓకే, రాజసాబ్. రాజసాబ్ ఎంతమంది చూసారు చేయొద్దండి. మీకు అందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఇక్కడ పలాసంగా కాదా? ఓకే, సరే. ఆ సినిమా చూస్తున్నప్పుడు అటెన్షన్తో చూసారా, లేకపోతే మధ్య మధ్యలో ఇటు ఇటు వెళ్ళిపోయి ఆడుకుంటూ పాడుకుంటూ చూసారా? కళ్ళు అప్పగించి చూసారు కదా. మరి మనం మ్యాథమెటిక్స్ చేస్తున్నప్పుడు, మన కెమిస్ట్రీ చదువుకుంటున్నప్పుడు, బయాలజీ బుక్ తీసినప్పుడు, తెలుగు టెక్స్ట్ బుక్ తీసినప్పుడు 3 గంటలు చదువుతున్నారు ఎవరైనా? చదివారా 3 గంటలు? అక్కడ అటెన్షన్ ఉంది, ఇక్కడ అటెన్షన్ స్పాన్ పోయింది. అరగంట గంట చదవగానే ఏదో పెద్ద చదివేసిన ఫీలింగ్ వచ్చేసి ముందు బయటకు కాసేపు వెళ్ళి అలాగా అటు ఇటు తిరిగి ఒకసారి ఫ్రెండ్తో మాట్లాడుకొని వచ్చి 4 వాట్సాప్ మెసేజ్లు పెట్టి ఇంకేమైనా ఇంట్లో ఏమైనా దొరికితే 2 స్నాక్స్ కూడా నోట్లో వేసేసుకొని వచ్చి అప్పుడు మళ్ళీ బుక్ తీస్తాం. సినిమా అనుకో ఎవరు చెప్పక్కర్లే, 3 గంటల సేపు హాయిగా అలాగా ఉండిపోతాం. అటెన్షన్ స్పాన్ పోతుంది మీ అందరికీ. ఎందుకంటే సైంటిఫిక్ రీసెర్చ్ చెప్పిన మాట, ఎవరైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్, ఎస్పెషల్లీ యూట్యూబ్ షార్ట్స్ ఎక్కువ చూస్తారో వాళ్ళ మైండ్ గాన్ కేస్ పోతుంది. మెమరీ, అటెన్షన్, రిటెన్షన్ మొత్తం పోతాయి. ఇప్పుడు మెమరీ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎక్కువ అలవాటు పడ్డారనుకోండి, రేపు పొద్దున వాళ్ళ మెమరీ కూడా పోతుంది, ఉన్న మెమరీ కూడా ఊడిపోతుంది. ఎందుకు పోతుంది తెలుసా? రీల్ ఎంతసేపు ఉంటుంది? లెంత్ 30 సెకండ్స్ కానీ 60 సెకండ్స్ కానీ మ్యాక్సిమం 90 సెకండ్స్, 1.5 మినిట్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ రీల్. యూట్యూబ్ షార్ట్ అయితే 1 మినిట్ 60 సెకండ్స్ కరెక్ట్గా. ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం స్క్రోల్ చేస్తాం కదా, ఒక రీల్ అయింది, పైకి ఇలా స్క్రోల్ చేస్తాం, సెకండ్ రీల్ వస్తుంది. జనరల్గా ఫస్ట్ రీల్ సెకండ్ రీల్ ఒకే వస్తుందా? ఎప్పుడైనా పొరపాటున కూడా రాదు కదా. డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ పీపుల్, కొన్నిసార్లు డిఫరెంట్ కాన్సెప్ట్, కొన్నిసార్లు సేమ్ కాన్సెప్ట్. చాలాసార్లు సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక రీల్ చూస్తే అలాంటి రీల్ అదే సబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ చూపిస్తాడు ఇన్స్టాలో. సపోజ్ ఫుడ్ ఇష్టమైన వాడు ఒక ఫుడ్ ఐటమ్ గురించి చూస్తారనుకో, మళ్ళీ ఫుడ్ వస్తుంది, మళ్ళీ ఫుడ్ వస్తుంది, మళ్ళీ ఫుడ్ వస్తుంది. కానీ సేమ్ ఫుడ్ గురించి వస్తుందా? రాదు, డిఫరెంట్ ఫుడ్. అంటే ప్రతి 90 సెకండ్లకి మన మైండ్ కొత్త దాని మీదకి వెళ్ళాలి, కొత్త దాని మీదకి వెళ్ళాలి, కొత్త దాని మీదకి వెళ్ళాలి. సూపర్ డూపర్గా కన్ఫ్యూజ్ అయిపోతాయి లోపల న్యూరాన్స్. కన్ఫ్యూజ్ అయిపోయి ఏ ఒక్కదాని మీద ఫోకస్ పెట్టడం చేత కాక
రిటెన్షన్ అనేది పోయి ఇంకా మన టెక్స్ట్ బుక్ కూడా 90 సెకండ్స్కే మన స్పాన్ పోతుంది. మన చదువులు, మన కంప్యూటర్ చూస్తున్నా, చదువుకుంటున్నా, ఏం చేస్తున్నా, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆలోచిస్తున్నా కూడా 90 సెకండ్స్ అయ్యేసరికి వెళ్ళిపోతుంది మైండ్ ఎక్కడికో. మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలి దాన్ని. ఈలోపు ఉన్నది మర్చిపోతాం. ఇంకా అలాగా ఎగ్జామ్స్ పోతాయి, చదువులు పోతాయి, ర్యాంక్స్ పోతాయి, రేపు ఉద్యోగాలు పోతాయి, అన్నీ పోతాయి. అందుకని ఈ ఇన్స్టాగ్రామ్ లాంటివి అలవాటు చేసుకున్నా కూడా 40 ఇయర్స్ తర్వాత చేసుకోమంటున్నారు. అప్పటికి ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయిపోతారు అన్నట్టు. వాళ్ళ మైండ్ పాడైపోయినా ప్రాబ్లం లేదు. కానీ మీరు ఇంకా చదవాల్సిన వాళ్ళు, ర్యాంక్స్ రావాల్సిన వాళ్ళు, మీరు షైన్ అవ్వాలి, పేరెంట్స్ని హ్యాపీ చేయాలి, టీచర్స్ని హ్యాపీ చేయాలి, ర్యాంక్స్ రావాలి, మీకు ముందు మంచి డబ్బులు మీరు కూడా సంపాదించగలగాలి, సొసైటీలో పవర్ఫుల్గా నిలబడాలి, ప్రూవ్ చేసుకోవాలి మీరేంటో. ఇప్పుడే మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో పడిపోయామనుకోండి, ఏంటి మన ఫ్యూచర్? అందుకని మెమరీ పోకూడదు అనుకున్నప్పుడు స్టూడెంట్స్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్కి లిమిట్ పెట్టేసుకోండి. టైం 20 మినిట్స్ చూస్తే మెమరీ డ్యామేజ్ జరగదు. ఒక రోజులో 24 అవర్స్, ఒక సండే అంతట్లో 20 మినిట్స్ మీరు యూట్యూబ్ కానీ ఇన్స్టా చూస్తే పర్వాలేదు. కానీ అంతకు మించి 21st మినిట్కి వెళ్ళిపోయారా, మీ మైండ్ లోపల వైరింగ్ అంతా కూడా మారిపోతుంది, మీ మెమరీ అంతా డ్యామేజ్గా వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది కాన్సెప్ట్? చేతులెత్తండి. మెమరీ కాన్సెప్ట్ వెరీ గుడ్. దీనికి ఓకే, ఆల్రెడీ ఇన్స్టా అలవాటు ఉన్న వాళ్ళు చాలా మంది చూడండి 1 అవర్ 2 అవర్స్ చూసేస్తారు కదా. ఆల్రెడీ మెమరీ లాస్లో ఉంటాం. మెమరీ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దానికి 13 మార్కులు వచ్చాయి, రేపు మీకు 15 మార్కులు రావాలి. మీరేం చేయాలి? సింపుల్. ఎవరికైనా జ్యోతిర్ధ్యానం అనేది తెలుసా? విన్నారా? ఎంతమంది విన్నారు? చేయొద్దండి. ఎవ్రీ వీక్. ఫెంటాస్టిక్. మెమరీ బిల్డింగ్లో నెంబర్ 1 టెక్నిక్ జ్యోతి మెడిటేషన్, జ్యోతిర్ధ్యానం. ఇంకా మీకు వీలైతే ఇంట్లో కూడా ఎదురుగా దీపం పెట్టుకొని, దీపం పైన క్యాండిల్ అని ఏదో ఒక ఫ్లేమ్ పెట్టుకొని, దానికి ఒక 3-4 ఫీట్, 3 అడుగులు 4 అడుగులు ఇంత అన్నమాట డిస్టెన్స్, అంత దూరంలో మీ కళ్ళకి ఎదురుగా వచ్చేలాగా పెట్టుకోండి. లైట్ మీకు నేల మీద కాదు, మీ కళ్ళకి ఎదురుగా వచ్చేలాగా దీపము క్యాండిల్లో పెట్టుకొని జస్ట్ 10 మినిట్స్, ఓన్లీ 10 మినిట్స్ కళ్ళు ఆపకుండా చూడండి. కళ్ళ నీళ్ళు వస్తాయి, రానియండి, చాలా మంచిది. టీయర్స్ వస్తాయి, కళ్ళు మండుతాయి, చాలా మంచిది. ఆ నీళ్లు రానియండి. మరి భరించలేకపోతే కళ్ళు మూసుకోండి, మళ్ళీ తెరవండి. కానీ మళ్ళీ అలా కళ్ళు ఆపకుండా 10 మినిట్స్ ప్రాక్టీస్ చేయండి. 40 డేస్ ప్రాక్టీస్ చేయండి. ఎన్ని? 40 డేస్ ప్రాక్టీస్ చేశాక మీ మెమొరీ ఎలా ఉంటుందో మీకు మీరు టెస్ట్ చేసుకోండి. చెప్తున్నాను, చెప్పడానికి నాకేంటి అధికారం ఉంది? నేను చిన్నప్పటి నుంచి టాపర్. నేను 10th నేను కూడా స్కూల్ ఫస్ట్. ఎంబీబీఎస్లో ఎలాగో గోల్డ్ మెడల్ ఉంది, పీజీలో కూడా నేను ఫస్ట్ టైం. మళ్ళీ నాకు ఇంకొక 2-3 గోల్డ్ మెడల్స్ పొలిటికల్ రీజన్స్ వల్ల పోయాయి. లేకపోతే నాకు కూడా 4 గోల్డ్ మెడల్స్ రావాలి న్యాయంగా. స్వామి ఒకటి ఇప్పించారు, దానికి థ్యాంక్ఫుల్. కానీ ఒరిజినల్గా అయితే 4 గోల్డ్ మెడల్స్ వచ్చిన కెపాసిటీ ఉంది నాకు. ఆ మెమొరీ, నా మెమరీ చూసి నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆశ్చర్యపోయేవారు, వాళ్ళు అభినందించేవారు. ఫార్మకాలజీ అంటారు సబ్జెక్ట్, మెడిసిన్స్, మందుల గురించి. 50-100 మెడిసిన్స్ ఉంటాయి ఒక్కొక్క చాప్టర్కి. ప్రతి మెడిసిన్, ప్రతి పేరు, ప్రతిదీ నాకు గుర్తుండిపోయేది. ఏం గొప్పతనం! నేను దానికోసం పెట్టి పుట్టలేదు, ఏదో స్పెషల్ కేసు లాగా పుట్టలేదు. మనం అందరం ఇలాంటి వాళ్ళమే. అయితే నాకు ఎందుకు గుర్తుంది? వాడండి, టెక్నిక్స్ వాడండి. మీకు ఎంబీబీఎస్లో సీట్ రావాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి? నీట్ ఎగ్జామ్ రాయాలి. మా చిన్నప్పుడు అయితే ఎంసెట్ అని ఉండేది. ఎంబీబీఎస్లోకి రావాలంటే ఎంసెట్. నాకు స్టేట్లో 120 ర్యాంక్ వచ్చింది. స్టేట్ అంటే అప్పుడు ఆంధ్ర ప్లస్ తెలంగాణ కలిపి ఆంధ్రప్రదేశ్ పెద్ద స్టేట్. ఆ స్టేట్కి నాకు 120 ర్యాంక్ వచ్చింది. అంటే ఎగ్జామ్ రాసిన 2-3 లక్షల మందిలో 120లో రావడము, బెస్ట్ కాలేజ్లో సీట్ రావడం ఏది ఈజీ కాదు కదా. నా ఫ్రెండ్ ఉండేవాడు, నా బెస్ట్ ఫ్రెండ్ ప్రఫుల్ల చంద్ర అని. ఇప్పుడు తను చాలా ఫేమస్ డాక్టర్ హైదరాబాద్లో. కానీ అప్పట్లో నాకన్నా తెలివైన వాడు, నాకన్నా మంచి మెమరీ కుర్రాడికి. కానీ ఎగ్జామ్ వచ్చేసరికి మాత్రం పోయేది. ఆ ఎగ్జామ్ ముందు వరకు కూడా అన్నీ గుర్తుంటాయి, సబ్జెక్ట్ అంతా గుర్తుంటుంది. కానీ యాక్చువల్ పెన్ పేపర్ మీద పెట్టినప్పుడు మల్టిపుల్ చాయిస్లో ఎస్ఏ ఆన్సర్స్ రాసేసరికి
మెమరీ పోయేది తనకి. అలాగే తనకి సీటే రాలేదు పాపం ఫస్ట్ అటెంప్ట్లో. తను సెకండ్ అటెంప్ట్లో కూడా కంగారు పడుతున్నాడు, ఏంటి ఏం చేయాలి అని. అప్పుడు నేను మీకు చెప్పిన జ్యోతిర్ధ్యానం టెక్నిక్ తనకి అప్పుడు చెప్పాను నేను 2002 సంవత్సరంలో. ఇదే ఇయర్ 2026 2002లో నా ఫ్రెండ్కి ఆ టెక్నిక్ చెప్పాను. ఎంసెట్ ఎగ్జామ్కి 2 months ముందు తను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. సీరియస్గా 15-20 minutes చేశాడు ఎవ్రీ డే. తను కూర్చొని, హాస్టల్ కదా తనకి దీపాలు అవి దొరకవు, క్యాండిల్స్ కొనేసుకున్నాడు, పర్మిషన్ తీసుకొని క్యాండిల్ పెట్టుకొని చూసుకునేవాడు. ఏమైంది తనకి ఎంసెట్ నేను 120 ర్యాంక్ అన్నాను కదా, తను స్టేట్ 24th ర్యాంక్ వచ్చింది తనకి. చిన్న టెక్నిక్స్, చిన్న పద్ధతులు, మన యోగ శాస్త్రము, మన స్వామి అందరూ చెప్పిన చిన్న టెక్నిక్, 10 నిమిషాల టెక్నిక్ లైఫ్ మారిపోతుంది. చెప్పండి, మెమరీ కావాలా వద్దా? ర్యాంక్స్ కావాలా వద్దా? ర్యాంక్స్ ఎప్పుడో ఒక 10 మందికి వదిలేద్దామా మనము? మనకు వద్దా? ఏదిను అందరికీ కావాలి. అందరం మొత్తం క్లాస్ అంతా ఫస్ట్ ర్యాంక్ లాగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి, బుక్స్ అండ్ పెన్. ఇప్పుడు ఒక చిన్న బాక్స్, హాఫ్ పేజ్ సరిపోతుంది దీనికి. లాంగ్ బుక్ అయితే హాఫ్ పేజ్ కూడా అక్కర్లే, 1/4 పేజ్, పైన 1/4 పావు భాగం సరిపోతుంది. అడ్డంగా ఒక గీత గీయండి, నిలువుగా ఒక గీత గీయండి. ఇలాంటి మనం కంపారిజన్ టేబుల్ రాస్తుంటాం చూసారా, దిస్ వర్సెస్ దిస్, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అలా రాస్తుంటాం కదా, అలాగా మధ్యలో ఒక గీత కొట్టండి. ఇటువైపు మీ పేపర్లో రైట్ సైడ్ హెడ్డింగ్ స్ట్రెంగ్త్, బలం, స్ట్రెంగ్త్. లెఫ్ట్ సైడ్ హెడ్డింగ్ వీక్నెస్. ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి? అంత వీక్గా చెప్పారు ఏంటి? స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్గా చెప్పండి. అదే పేరులోనే కనపడాలి స్ట్రెంగ్త్ అంటే. పక్కది ఏంటి? అంత గట్టిగా చెప్తారా వీక్నెస్ని? మెల్లగా చెప్పండి. వీక్నెస్ చెప్పండి. ఓకే, డన్. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ స్ట్రెంగ్స్ 3, మీ వీక్నెసెస్ 3 మీరే రాసుకోండి. మీ బలాలు ఏంటి, మీ బలహీనతలు ఏంటి, మీరు ఎందులో స్ట్రాంగ్గా ఉంటారు, మీరు ఎందులో వీక్గా ఉంటారు రాసుకోండి. పక్క వాళ్ళు ఎవరు చూడక్కర్లేదు, కరెక్షన్స్ ఉండవు దీనికి, మీకు మీరే. నేను ఇందులో గుడ్, అందులో గుడ్, నేను ఇందులో బ్యాడ్, అందులో బ్యాడ్. ఏంటి ఎస్ఐ రైటింగ్ రాసిస్తున్నారా మీరంతా? గోల్డ్ ఉన్నాయా వీక్నెస్లో? ఓకే, అయిపోయిందా? ఆలోచిస్తున్నారా? 1 word రాయండి చాలు, మొత్తం రాయక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్, నో మెమరీ, నో అటెన్షన్. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నో ఎనర్జీ, ఇన్స్టాగ్రామ్, అలాగే ఒక్క పేరు రాస్తే చాలు. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుతా, మీ స్ట్రెంగ్త్లో ఒక్కటి చెప్తే చాలు నాకు, ఎనీవన్. మీ నేను చెప్పు, స్ట్రెంగ్త్లో ఏదో ఒకటి ఏం రాసావు? కూర్చోండి. మెమరీ స్ట్రెంగ్త్, ఇంకా ఎమోషనల్లీ స్ట్రాంగ్, డాన్స్, సుడోకు, సింగింగ్, రీడ్, హిందీ, ఎక్స్ప్లోర్, ట్రై సంథింగ్ న్యూ, డాన్స్, సింగింగ్, కాన్ఫిడెన్స్, క్రియేటింగ్ వాట్? సాంగ్స్, new things, singing, maths, singing, studying,
స్టడీయింగ్, మ్యాథమెటిక్స్. టైం తక్కువ ఉంది కాబట్టి మీ దగ్గర రావట్లేదు, సారీ. అబ్బాయిలు వీక్నెసెస్, నేను ఎందులో కొంచెం వీక్ అన్నది నువ్వు చెప్పు ఒకటి, ఏదో ఒకటి. స్టేజ్ ఫియర్, మ్యాథ్స్, స్టేజ్ ఫియర్, మెమరీ, మొబైల్ యూసేజ్, మ్యాథమెటిక్స్, స్టేజ్ ఫియర్, స్టేజ్ ఫియర్. హిందీ అంటే ఎవరెవరు ట్యూషన్ చెప్పచ్చు అని చూస్తున్నాను. ఓకే, నెక్స్ట్. స్టేజ్ ఫియర్, మెమరీ, స్టేజ్ ఫియర్, మెమరీ, కాన్సన్ట్రేషన్, స్టేజ్ ఫియర్, మ్యాథ్స్, మెమరీ, స్టేజ్ ఫియర్. థ్యాంక్ యూ. టైం లేదు, మీరు ఆగిపోతున్నాను. మీరు చెప్తారా? చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? చెప్పేస్తారా మీరు కూడా? చెప్పండి. ఆ ఒక్కరు వీక్నెస్, కాన్సెప్ట్, బ్యాక్, నో ఎక్స్పెక్టెన్స్, హిందీ, స్టేజ్ ఫియర్, అటెన్షన్, మ్యాథమెటిక్స్, స్టేజ్ ఫియర్, మెమరీ, మ్యాథ్స్. అమ్మాయిల్లో స్టేజ్ ఫియర్ అని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మోర్ దెన్ హాఫ్. అమ్మాయిలో మెమరీ అని రాసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 10 more than 10 people, 12 people. ఓకే. అబ్బాయిల్లో స్ట్రెంగ్త్లో, ఐ వాంట్ టు నో యువర్ స్ట్రెంగ్త్స్. ఎక్కడి దాకా? బలం, స్ట్రెంగ్త్లో ఏం రాసావు? ఒకటేదో ఒకటి. క్రియేటివ్ స్టోరీస్ అంటే ఇంట్లో బాగా కథలు చెప్తావా? ఓకే, ఓకే. స్పోర్ట్స్, ఏ స్పోర్ట్? క్రికెట్, బ్యాడ్మింటన్. నేను బ్యాడ్మింటన్ ప్లేయర్ని. పుట్టపర్తిలో నేను మొత్తం ఆశ్రమానికి సెకండ్ ఇన్ బ్యాడ్మింటన్, సింగిల్స్. ఖోఖో, కబడ్డీ. గట్టిగా చెప్పడం నా వరకు రావట్లేదు. కంప్యూటర్స్, క్రికెట్, ఖోఖో, స్టడీ. వెరీ గుడ్. బ్రహ్మాండమైన స్ట్రెంగ్స్ రాశారు ఒక్కొక్కడు. సబ్జెక్ట్ స్ట్రెంగ్స్ ఉన్నాయి, మెమరీ స్ట్రెంగ్స్ ఉన్నాయి, క్రియేటివిటీ స్ట్రెంగ్స్ ఉన్నాయి, టాలెంట్స్, ఆర్ట్స్, సింగింగ్, డాన్సింగ్ ఉన్నాయి, ఎక్సలెంట్ స్పోర్ట్స్ స్ట్రెంగ్స్ ఉన్నాయి, క్రికెట్, బ్యాడ్మింటన్. ఇంకా ఏంటి మీరు రాసిన, మీరు చెప్పిన స్ట్రెంగ్స్లోని ఖోఖో బాగా ఆడగలగడం. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఒక్క స్ట్రెంగ్త్ ఉంటే చాలు, ఒక్కటి. అందరికీ ఒకటైనా ఉందా స్ట్రెంగ్త్? రాశారా? ఒకటైనా స్ట్రెంగ్త్ ప్రతి ఒక్కడు? 3 రాశారు కదా. కనుక ఎవ్రీబడి ఈజ్ స్ట్రాంగ్. ప్రతి ఒక్కడు స్ట్రాంగే. క్లాప్స్ టు ఎవ్రీబడి. మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనం స్ట్రాంగ్ అని మనం తెలుసుకోకపోవడమే మన ప్రాబ్లం. అందుకే స్టేజ్ ఫియర్ ఏంటి? స్టేజ్ ఫియర్ అంటేను నేను స్ట్రాంగ్ అని నాకు తెలియకపోతే అది స్టేజ్ ఫియర్. అప్పుడే మనకి ధైర్యం రాదు, ముందుకు రాలేము, మైక్ పట్టుకోలేము, మాట్లాడలేము, 10 మంది ముందు మాట్లాడలేము. 10 మంది కూడా అక్కర్లే, క్లాస్లో కూడా లేచి మాట్లాడలేము, అంత కూడా అక్కర్లే, 10 మంది ఉన్న చోట కూడా వెళ్ళి మాట్లాడలేము. స్టేజ్ ఫియర్ వచ్చేస్తుంది. అదేం తప్పు కాదు, అందరికీ స్టేజ్ ఫియర్ ఉంటుంది. ఎస్పెషల్లీ డిగ్రీ వరకు చాలా మందికి ఉంటుంది, డిగ్రీ తర్వాత మారిపోతుంది అంతా. స్టేజ్ ఫియర్ అనేది టెంపరీ. స్టేజ్ ఫియర్ ఎప్పుడు కూడా హై స్కూల్కి, జూనియర్ కాలేజ్ టైంలో ఎక్కువ బయటపడుతుంది. అంటే 9th 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. కానీ డిగ్రీకి వచ్చిన తర్వాత ఎవరైతే స్టేజ్ ఫియర్ అని చెప్పారో మీరు అందరూ ఎప్పుడప్పుడు మైకులు పట్టేసుకుంటారు, అయిపోతుంది అది ఆటోమేటిక్. కనుక డోంట్ వరీ అబౌట్ ఇట్. ప్రతి ఒక్కరిలో స్ట్రెంగ్త్ అని చెప్పారు కదా, వాటి మీద ఫోకస్ పెట్టండి, వాటి కోసం టైం పెట్టండి. ప్రతిరోజు ఏదైతే మీరు స్ట్రెంగ్త్ అని రాశారో దానికోసం ఎవ్రీడే 1 hour టైం పెట్టండి. ఎందుకు చెప్తున్నానో తెలుసా ఈ పాయింట్? ఇది మీ హాబీస్ అని పేరు విన్నారా అందరూ? మీ స్ట్రెంగ్స్ మీ హాబీస్. 1 గంట మీ హాబీ పైన మీరు టైం పెట్టాలి ప్రతిరోజు. నువ్వేం రాసావు స్ట్రెంగ్త్? ఏం గేమ్? బాల్ బ్యాడ్మింటన్ కూడా ఉందా? ఆడుతున్నారా ఇప్పుడు కూడా?
గుడ్. నా చిన్నప్పుడు చూసా బాగా బ్యాడ్మింటన్ నేను. ఓకే. ఇంకా నువ్వేం రాసావు స్ట్రెంత్? ఫిజిక్స్ 1 అవర్. మిగతా లైఫ్ అంతా ఎలా ఉందా? 1 అవర్ యూ స్పెండ్ విత్ ఫిజిక్స్ ఎవ్రీ సింగిల్ డే. ఇంకా నీ స్ట్రెంత్ ఏమన్నావు? సుడోకు 1 అవర్. మోర్ డిఫికల్ట్ సుడోకు కూడా నువ్వు ఒక స్టేజ్ వస్తుంది, సుడోకులు అన్నీ చేసేయగలుగుతావు ఇలా చూసి. అంతకన్నా కష్టమైన పజిల్స్లోకి వెళ్ళిపో నెక్స్ట్. సో పజిల్ సాల్వింగ్లో 1 అవర్ పెట్టుకో. ఎన్నాళ్ళ వరకు? ఎన్నాళ్ళు పెట్టాలి? ఇలాగ 1 ఇయర్ పెడదామా? బాల్ బ్యాడ్మింటన్ ఎన్నాళ్ళు ఆడుతావు? 1 ఇయర్? 5 ఇయర్స్? 10? 5 ఇయర్స్ తర్వాత వద్దా? బోర్ పెట్టేస్తుందా? అదే పాయింట్ అంతా. ఏదైతే స్ట్రెంగ్త్ అన్నారో బ్రతికినంత కాలం అది చేయండి 1 అవర్. హాబీ ఈజ్ ఫర్ లైఫ్. బ్రతికినంత కాలం మన హాబీ మనతో ఉండాల్సిందే. లైఫ్ అంతా క్రికెట్ ఆడండి. క్రికెట్ అని చెప్పిన వాళ్ళు ఎవ్రీడే 1 అవర్. ఏం మొహమాటం లేదు. యూ మేక్ ఫెసిలిటీ. మీకు ఉండకపోవచ్చు ఫెసిలిటీ ప్రతి చోట. చుట్టూ ఉన్న వాళ్ళని గ్యాదర్ చేసుకోవాలి, ప్లేస్ పట్టుకోవాలి, టీం తయారు చేసుకోవాలి, రిసోర్సెస్ తయారు చేసుకోవాలి. చేయండి. ఆ మాత్రం శ్రమ పడలేము మన స్ట్రెంత్ కోసము, మనకి ఇష్టమైన దానికోసం. 1 అవర్ క్రికెట్ ఆడండి. బ్యాడ్మింటన్ 1 అవర్ డైలీ ఆడండి. ఇంకా వెనక వాళ్ళు ఏం రాశారు? స్ట్రెంగ్స్. స్కూల్లో సింగింగ్ కాదు, ఎవ్రీడే సింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎవరి కోసం వాళ్ళు పాడుకోండి. తర్వాత మీకు మంచి మెంటల్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత, ట్రస్ట్ మీ, హాబీస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే లైఫ్లో సక్సెస్ఫుల్. ర్యాంకర్స్కి గ్యారంటీ లేదు, టాపర్స్కి గ్యారంటీ లేదు, ఎవరికి గ్యారంటీ లేదు లైఫ్లో సక్సెస్ అవుతారని. ఎవరు సక్సెస్ అవుతారో తెలుసా? 100% 1 అవర్ డైలీ హాబీ ఉన్నవాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. నేను ఎన్ని కాలేజెస్లో మాట్లాడుతున్నాను, స్కూల్లో మాట్లాడడం ఫస్ట్ టైం నాకు ఇది. అయితే ఫస్ట్ టైం కాలేజెస్లో 100 టాక్స్ ఇచ్చుంటాను. మెడికల్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ, పీజీ, అంటే 16 to 25 ఏజ్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడడం నాకు అలవాటు. మీరేమో నా కళ్ళకి చాలా ఎంతూజియాస్టిక్గా, యాక్టివ్గా కనబడుతున్నారు. కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు ఎందుకు వచ్చిన జీవితం రా బాబు అన్నట్లు ఉంటారు. స్ట్రెస్, మొహం అంతా నీరసం, వాడిపోయిన మొహాలతో కూర్చుంటారు అంతా. ఒక 2 ఏళ్ళు మీరే కదా అది. ఇప్పుడు ఇంత బాగున్నారు, అప్పటికే ఇంకో 2 ఏళ్ళు పోయాక ఎందుకు మొహాలన్నీ వేలాడిపోవాలి? ఎందుకు టెన్షన్ రావాలి? ఎందుకంటే హాబీస్ లేక. ఎవరికైతే హాబీస్ ఉన్నాయో వాళ్ళకి లైఫ్లో ఇంకేదో ఉండాలి అని వెతుక్కోక్కర్లేదు. వాళ్ళ హాబీయే వాళ్ళని కాపాడేస్తుంది. హాబీ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్. హూ ఇస్ ద బెస్ట్ ఫ్రెండ్? హాబీ ఈస్ ద బెస్ట్ ఫ్రెండ్. మనుషులు ఫ్రెండ్స్ ఉంటారు, పోతారు, గ్యారంటీ లేదు. బెస్ట్ ఫ్రెండ్ దేవుడు ఒకడు ఉంటాడు, ఎప్పుడు వదలడు పాపం ఆయన ఒక బెస్ట్ ఫ్రెండ్. రెండో బెస్ట్ ఫ్రెండ్ హాబీయే. కనుక గట్టిగా పట్టుకోండి మీ హాబీస్ని. మొన్న మెడికల్ కాలేజ్లో మాట్లాడానని చెప్పాను కదా, మెడ్ సిటీలో మాట్లాడినప్పుడు 6 అమ్మాయిలు హేట్ చేస్తున్నారు అనమాట. నేను మాట్లాడుతున్నప్పుడు ఏమైపోయిందిరా వీళ్ళకి అనుకొని క్లాస్ అయిన తర్వాత పిచ్చి అడిగాను, ఎందుకమ్మా ఏడుస్తున్నారు మీరంతా అంటే, సార్ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చేంత వరకు డైలీ గేమ్ ఆడేదాన్ని. మెడికల్ కాలేజ్కి వచ్చిన తర్వాత ఇంట్లో ఓన్లీ అంత ఫోకస్ పెట్టు స్టడీ అని చెప్తున్నారు మా అమ్మ నాన్నగారు. చదువుతాను నేను, కానీ ప్రెషర్ అయిపోతుంది, ఇంకా నాకు ఇంకేమీ కనబడట్లేదు లైఫ్లోని. ఎంతసేపు ఇదే లైఫా అనిపిస్తుంది. మీరు చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళకి చెప్పాను హాబీస్ పట్టుకోమని గట్టిగా. మీరు చెప్పిన తర్వాత నాకు మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ వచ్చినట్లుంది. నేను ఈ రోజు నుంచి నా గేమ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను సార్ అని చెప్పింది అమ్మాయి. ఇంకొక అమ్మాయి ఏమో సింగింగే చెప్పింది. చాలా మంది సింగర్స్ ఉన్నారనమాట. అమ్మాయి కూడా నేను పాడడం మానేశాను, ఎంబీబీఎస్కి వచ్చాక నేను మళ్ళీ పాడతానని ఇంకొక అమ్మాయి చెప్పింది. అలాగా వాళ్ళని మిస్ అయ్యారు. మనల్ని మనం మిస్ అవ్వడం. అది అంతకుముందు ఒకలా ఉండి కాలేజ్కి వెళ్ళాక ఏదోలాగా అయిపోవడం అనమాట. కనుక హాబీస్ని ఎప్పటికీ వదలద్దు. రైట్. ఇంకా ఒక్క మాట దేశభక్తి గురించి మాట్లాడతాను నేను. ప్యాట్రియోటిజం అంటే ఏంటి? భారత్ మాతాకి ఇదేనా ప్యాట్రియోటిజం? మరి ఏంటి ప్యాట్రియోటిజం? దేశభక్తి అంటే ఏంటి? చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి, నాకు వింటాను నేను. కొంతమందికి స్టేజ్ ఫియర్ లేదు కదా. దేశభక్తి అంటే మీ మాటల్లో ఏంటి?
సార్ ఇలా చేయడం దేశభక్తి. ఎస్ మా. Patriotism means being sacrificeful to the country, and you should have the courage to do something for the country. క్లాస్ స్టూడెంట్ వెరీ గుడ్. నీ పేరు సిద్ధిక. సో సిద్ధిక సేస్ బీయింగ్ ఏబుల్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ యువర్ కంట్రీ. దేశం కోసం నిన్ను నువ్వు ఎంతో కొంత త్యాగం చేయగలగడం అండ్ బీ కరేజియస్ అని చెప్పింది. దట్స్ అ గుడ్ వే ఆఫ్ డిఫైనింగ్ ప్యాట్రియాటిజం. ఇంకా అంతేనా? అంతకు మించి ఏమైనా ఉందా ప్యాట్రియాటిజం అంటే? ఏంటి? We have to serve for our country, being a good citizen. Excellent. Now you have to tell me what being a good citizen means. Means that we have to do anything related to country's development or growth. Okay, what's your name? Puja. What can Pooja do for the country? I will make that corruption is not. ఇప్పుడు ఏ ఆఫీస్కి వెళ్తావు? వెళ్దామా? నేను సార్ తీసుకొని వెళ్దామా? What Pooja can really do, tell me. అంటే ఇప్పుడు చెప్తే you should start doing it today, now. Patriotism. So nowadays the pollution. Very good. Yes. Then what can you do about it? I can make awareness about the pollution and using of plastic or anything chemicals Awareness to whom? around the people. Who are the people? Practically, who are the people? Are you going to tell her or them? All of the above. Are you going to really tell them practically? Talk very practically. Are you going to tell them how what to do? Are you going to tell that? Doesn't he know? What about them? Are you going to tell these people tomorrow? Practically, are you going to tell them tomorrow or today? I don't think. చెప్పను కదా, నువ్వు వెళ్ళి చెప్తావా? అవును, ఇది అక్కడి నుంచి నువ్వు రియల్లీ టెల్ మీ వాట్ యూ విల్ డూ, యూ కెన్ డూ. ఎందుకంటే నువ్వు చాలా రైట్ ట్రాక్లో చెప్తున్నావు. ఐఎమ్ హ్యాపీ విత్ యువర్ ఆన్సర్స్. కానీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ విచ్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ అవుట్ ఫ్రమ్ యూ. నువ్వేం చేయగలవు? చేయాలి. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఫ్రమ్ టుమారో ఇఫ్ యు ఆర్ టెల్లింగ్ సంథింగ్ యూ షుడ్ డూ టుమారో. టుమారో డేట్ ఎంత? 9th చేయాలి. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు టెల్ యూ. ప్రాక్టికల్ ప్యాట్రియాటిజం కావాలి, థియరీ టెక్స్ట్ బుక్. అంటే వేరే ఒకరు చెప్పకుండా మనం చేయాలి. Okay, I love to go. What can you do? What can Pooja do? I will control my uses of plastic things. Big round of applause. Very good. Very smart. Very smart. తను వాడే ప్లాస్టిక్ కాస్త తను తగ్గిస్తానంది. ఇది ప్రాక్టికల్, ఇది దేశభక్తి అంటే. మనం August 15కి అందరూ జెండాకి నమస్కారం కొట్టేవాళ్ళే. భూమికి భారం, దేశానికి ఏం ప్రయోజనం అందరితో? మన దేశం బాగుందా? చాలా హ్యాపీగా ఉందా? లేదు. మనం ఒప్పుకోవాలి. ఎందుకని ఇంత ఛాన్స్ ఉన్న వాళ్ళందరూ అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఎంతమంది చుట్టాలు అమెరికాలో ఉన్నారో చేతులు ఎత్తండి ఒకసారి. ఒక్కడైనా చుట్టాలు అమెరికాలో ఉన్నవాళ్ళు. ఓకే. ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు? ఓకే. జర్మనీ? ఓకే. న్యూజిలాండ్? కష్టం. అంటార్కిటికా? అక్కడ ఉండరు, ఆలోచించద్దు. పోనీ ఇంకేదైనా? పాకిస్తాన్? వద్దులేండి. సరే, ఎనీవేస్, ఎందుకు దేశం వదిలి వెళ్ళిపోతున్నారు? తను అన్నట్లుగా పొల్యూషన్ ఒక మేజర్ ఇష్యూ. యూరోప్లో స్ట్రీట్స్ మన సినిమాల్లో చూస్తాం కదా, ఎలా అనిపిస్తుంది ఆ స్ట్రీట్స్ చూసినప్పుడు, ఆ గార్డెన్స్ చూసినప్పుడు, చుట్టూ చెట్లు చూసినప్పుడు ప్యారడైజ్ లాగా అనిపిస్తుంది, బాగుంటుంది కదా. మన దేశం ఎందుకు ఇలా ఉంది? ఎవరు కారణం? మనమే. పక్కవాడి మీద మనం వేయద్దు. వాళ్ళెవరో వేయలేదు, వాళ్ళెవరో చేయలేదు,
అందరూ తరతరాలుగా అదే చెప్తున్నారు. 1947 నుంచి వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. కాదు, మనం ఏం చేయట్లేదు మన కంట్రీ కోసం. కంట్రీ కోసం కష్టపడాల్సింది ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, పొలిటీషియన్స్, మేయర్స్, పంచాయతీలు, సెక్రటరీలు, పాపం కరెస్పాండెంట్ గారు, ప్రిన్సిపల్ మేడం కాదు. మనం కష్టపడాలి, స్టూడెంట్స్ కష్టపడాలి. యూ షుడ్ మేక్ యువర్ కంట్రీ రిచర్ ఇన్ సమ్ వే. ఒకటి, ప్లాస్టిక్ వాడడం తగ్గించడం ద్వారా. ప్లాస్టిక్ ఎక్కడెక్కడ వస్తుంది తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, బిస్కెట్స్ ఎంతమంది తింటారు? చేతులెత్తండి. డార్క్ ఫ్యాంటసీ ఎంతమందికి ఇష్టం? చేతులెత్తండి. ఆ డార్క్ ఫ్యాంటసీ ప్యాకేజింగ్ ఎప్పుడైనా చూసారా మీరు? హ్యాండ్స్ డౌన్. బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా బిస్కెట్లు రావడం ఒక పద్ధతి. బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి బిస్కెట్కి ఒక ప్లాస్టిక్ ర్యాప్ ఉందనుకోండి. ఎంత ప్లాస్టిక్ అది? ఎక్కడికి వెళ్తుంది ఆ ప్లాస్టిక్ అంతా? మనం లోపల బిస్కెట్ తింటున్నాం, ఆ పైన ఉన్న ర్యాప్, ఒక్కొక్క బిస్కెట్కి ఉన్న ర్యాప్ని చింపితే అది లేకపోతే ఎక్కడికి వెళ్తుంది? మన దేశంలో అయితే చెత్త కుప్పలా గుట్టలు గుట్టలుగా పైన పడేస్తారు. మన దేశంలో ఇన్సినరేషన్లు ఇంకేవేవేవో లేవు, ఎక్కడో తప్ప. వైజాగ్లోనే లేదు, డంప్ యార్డ్ వైజాగ్ బయట కూడా. ఇన్సినరేషన్ ఏమీ లేవు, భూమి మీద చెత్త చెదారం. కనుక ప్లాస్టిక్ నేను అంతగా ఆలోచిస్తుంటాను అనమాట. అంటే ఆ ప్లాస్టిక్ని ఎక్కడ తగ్గించాలి. పెన్ను కొనాలంటే నాకు భయం. ఎందుకని? ప్లాస్టిక్. అందుకని రీఫిల్స్ ఉన్న పెన్స్ ఏమైనా తయారు చేస్తున్నాడు ఎవడైనా నేను ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాను. అందరూ ఒక పెన్ అయితే ఇంకో పెన్ మార్చేస్తారు కదా, నేను రీఫిల్ మార్చడానికి ట్రై చేస్తూ ఉంటాను. అలాంటి పెన్స్ ఉన్నాయని వెతుక్కుంటూ ఉంటాను సీరియస్గా. అలాగే ప్లాస్టిక్ బదులు మెటల్ ఎక్కడైనా ఉంటాయేమో ఆలోచిస్తుంటాను, వస్తువులు కూడా. ఈవెన్ మన షేవర్స్ ఉంటాయి, షేవర్స్ అన్ని ప్లాస్టిక్ అనమాట. చాలా షేవర్స్, జిలెట్ లాంటివి 20 రూపీస్ యూజ్ అండ్ త్రో. అది మోస్ట్ పాపులర్, కంట్రీలో బెస్ట్ సెల్లర్ అది. అది మానేసి ఓన్లీ హెడ్ ఒక్కటి డిటాచబుల్ లాంటివి పెట్టుకుంటే అక్కడ ప్లాస్టిక్ తగ్గుతుంది, షేవర్స్లో కూడా. ఇంకా అలా మీరు ఆలోచించండి, మీ ఇంట్లో చూడండి, మీ కిచెన్లో చూడండి, మీ ఇంట్లో అన్ని చోట్ల ప్లాస్టిక్ని తగ్గించే ప్రయత్నం చేయండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ ప్లాస్టిక్ వద్దు, చేతులతో కింద మీద పడి మోసుకొని వచ్చేద్దాం, మన కవర్లను పట్టుకెళ్ళాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లాస్టిక్ బ్యాగ్ మీరు అవాయిడ్ చేస్తారంటే, ఈ హాల్లో 200 పీపుల్ ఉన్నాం కదా, 200 ప్లాస్టిక్ బ్యాగ్స్ ఇన్ ఎ డే. ఇస్ ఇట్ ఎ జోక్? ఇస్ ఇట్ ఎ స్మాల్ నెంబర్? నాట్ ఎట్ ఆల్. మన కంట్రీ ఫ్రీ ఆఫ్ 200 త్రో బ్యాగ్స్. దిస్ ఈస్ ప్యాట్రియాటిజం. ఇది దేశభక్తి అంటే. ఇంకొకటి దేశభక్తి గురించి ఇందాకలే చెప్పాను. సినిమాలు చూసినప్పుడు పాటలు యూరోప్లోని అమెరికాలోని షూట్ చేస్తారు కదా, వాళ్ళ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి? స్పాట్లెస్గా ఉంటాయి, క్లీన్గా. మన దేశంలో రోడ్లు ఎలా ఉంటాయి? పలాస వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఇందాక నేను పలాస మెయిన్ రోడ్ నుంచి వచ్చాను. ఎలా ఉంది పలాస మెయిన్ రోడ్డు? కళ్ళకి రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ ఎలా ఉంది? రోడ్డు మధ్యలో వదిలేయండి. రోడ్ పక్కన మీకు ఏం కనబడింది? చెత్త చెదారం సమస్తమైన డంప్ పక్కనే కనబడుతుంది. నిన్న మా ఊర్లో ఉన్నాను, చీపురుపల్లి, మా సొంత ఊరు. రాత్రి నేను పద్మ మేడ మీద ఊరికినే తిరుగుతూ ఉంటే మా పక్కింటి ఆవిడ ఇళ్ళంతా ఊడ్చి బయటకు తెచ్చింది. మేము చూస్తున్నాము. అందులో 2 1 లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్, 2 ర్యాప్ చేసిన పాలిథిన్ కవర్స్, మనకు ఇంత ఏదో ఆకులు అన్నీ వచ్చిన చెత్త అన్నీ బయటకు తెచ్చింది. ఏం చేస్తుందా ఈవిడ చూస్తున్నాను నేను, కాన్షియస్గా చూస్తుంటే తెచ్చి వాళ్ళ ఇంటి గోడ బయట డంప్ చేసి హాయి గడిపింది లోపలికి. ఎవరు వచ్చి క్లీన్ చేస్తాడు? మనం పడిస్తుంటే మనం ఇంకా మున్సిపాలిటీ వాళ్ళ కోసం డిపెండ్ అవ్వాలా, వాళ్ళు వచ్చి తీస్తారని. ఆలోపు గాలి వస్తే, ఆలోపు ఎగిరిపోతే ఆ రోడ్ ఎలా తయారవుతుంది? కనుక ఒక్క మాటలో నేను ప్యాట్రియాటిజం అంటే ఏంటో చెప్తాను, దేశభక్తి అంటే ఏంటో. దేశాన్ని డస్ట్బిన్ లాగా, ట్రాష్ క్యాన్ లాగా తయారు చేయకపోవడమే దేశభక్తి. ఇండియాని డస్ట్బిన్ లాగా తయారు చేయకూడదు మనం. మన కంట్రీ డస్ట్బిన్నా? మన కంట్రీకి కొన్ని పేర్లు ఉన్నాయి తెలుసా? భారత్ అంటే ఏంటి? భా అంటే లైట్, రత్ అంటే ఇష్టం, లైట్ అంటే సన్, బ్రైట్నెస్, వెలుగు, పవర్. వెలుగుని ఇష్టపడే కంట్రీ భారత్. అది మీనింగ్ ఆఫ్ భారత్. అలాంటిది మనం ఇప్పుడు డస్ట్బిన్ భారత్ లాగా మార్చుకున్నాం, డస్ట్బిన్ ఇండియా లాగా. బీచ్ రోడ్లో నేను తిరుగుతుంటాను వైజాగ్లో. ఈ మధ్య కొత్త
వెర్రీ ట్రెండ్ మొదలైంది. బర్త్డే సెలబ్రేషన్ ఆన్ బీచ్ రోడ్. ఇన్స్టాగ్రామ్లో హ్యాష్ ట్యాగ్ వస్తుంది అనమాట, బీచ్ రోడ్ బర్త్డే. వెళ్ళేసరికి అది తీస్తారు కదా ఫస్ట్, ఏంటది అదేదో పైకి ఇలా వేస్తుంది మబ్బులాగా, వాటెవర్. సో దాన్ని తీసి ఫస్ట్ స్ప్రే చేస్తారు. చూస్తే బీచ్ రోడ్ గట్టు మీద వాళ్ళ పక్కన ఇటువైపు అటువైపు ఆయిలీగా స్టిక్కీగా అది పడిపోతుంది ఫస్ట్. తర్వాత టాప్ అని పేలుస్తారు, పైన ఇలా చెంకి కాగితాలు వచ్చి ఇలా వస్తాయి, అది పేలుస్తారు. బీచ్ రోడ్ గట్టు, బీచ్ రోడ్డు వెనక ఇసుక, వాటిలోనే అదే పడిపోతుంది. తర్వాత కేకులన్నీ కట్ చేస్తారు కదా, ఎడ్యుకేటెడ్ పీపుల్, కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళంతా ఏ రకంగా వాళ్ళని స్టూడెంట్స్ అన్నారో నాకైతే తెలియదు. స్టూడెంట్స్ అంటే విద్యార్థులు, అంటే విద్యని నేర్చుకుంటున్న వాళ్ళు, అంటే ఒక లెవెల్. మీరు స్టూడెంట్స్ అంటే ఒక లెవెల్, అది ఆ మాట. కాలేజ్ స్టూడెంట్స్ కేక్ కటింగ్ అన్ని చేసి ఆ కేకులు తినేసి ఆ కవరు, ఆ మిగిలిపోయిన చిన్న ట్రే అక్కడే బీచ్ రోడ్లో వదిలేసి ఆ చెక్కనేవి అక్కడే పడేసి బీచ్ రోడ్ అంతా పెంట కుప్పలా చేసి 30 ఫోటోలు ఇలాగా అన్నీ దిగిపోయి వెళ్ళిపోతారు బండేసుకొని. ఏంటి మన కంట్రీ గురించి మాట్లాడుకోవాలి మనం. కనుక మీ గది మీరు క్లీన్గా ఉంచుకోండి. బ్రదర్ సిస్టర్కి రూమ్ క్లీన్గా ఉంచుకోండి. మీ ఇంటిని క్లీన్గా ఉంచండి. మీ ఇంటి బయట క్లీన్గా ఉంచండి. మీ చేతుల్లోంచి చెత్త పొరపాట్లు కూడా రోడ్డు మీద పడకూడదు. నేను పద్మ ఏం చేస్తామంటే, నేను నా మిస్సెస్ సపోజ్ ఐస్ క్రీమ్ తిన్నామనుకోండి రోడ్ మీద ఎక్కడైనా కొనుక్కొని బీచ్ రోడ్లోనే, ఆ ర్యాప్ పట్టుకునే ఉంటాం డస్ట్బిన్ కనబడేదాకా. పక్కనే ఉండొచ్చు, ఒక్కొక్కసారి 1/2 కిలోమీటర్ దూరం ఉండొచ్చు. ఒక్కొక్కసారి డస్ట్బిన్ కనబడక జేబుల్లోని కవర్లను పెట్టుకుని ఇంటికి తెచ్చి ఇంట్లో డస్ట్బిన్లో మేము వేసుకుంటాం. ప్రేమ, దేశం అంటే పిచ్చి ప్రేమ, భారతదేశం అంటే. సో ఇప్పటి నుంచి ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పటి నుంచి నెక్స్ట్ 40 డేస్లో రోజుకి అన్ని చోట్ల మనకి చెత్త కనబడుతూ ఉంటుంది, మన ఇంట్లోని కూడా ఇంటి బయట కూడా. ఓకే, ఎక్కువ కష్టపడక్కర్లేదు. మీ తరఫున ఏది కూడా డస్ట్బిన్లో వెళ్ళాల్సిన ఏ ఒక్క పేపర్ ముక్క కూడా ఇలా బయట కనబడకూడదు. ఈ పేపర్ ముక్క ఇక్కడ ఎందుకు ఉండాలి? మీ నోట్బుక్ నుంచి వచ్చింది కదా, అక్కడ పక్కన పడేస్తే మన పని అయిపోయిందా? వెళ్ళిపోతే తర్వాత ఆయం వచ్చి గుర్చుకుంటుందా? అది నేను మాట్లాడుతున్నది. ఇక్కడ చూపి, ఇక్కడ కనబడుతుంది ఎగ్జాంపుల్. నెక్స్ట్ 40 డేస్లో మీరు మీ సరౌండింగ్స్ని పొల్యూట్ చేయరు, పాడు చేయరు అని కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడండి. సీరియస్ అయితేనే, పూర్తి నా కోసం మీకు అనిపిస్తేనే చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. కనుక మీలో ఐ హావ్ సీన్ 80% మంది లేచి నిలబడ్డారు. నెక్స్ట్ 40 డేస్ మీరు పొల్యూట్ చేయము అని. సో బిగ్ క్లాప్ ఫర్ దిస్ 80% పీపుల్. చివరిగా ఓకే, కంక్లూషన్కి వచ్చేద్దాం మనము. తర్వాత 11 క్వశ్చన్స్ అడిగితే ఒక 5 minutes నేను ఆన్సర్స్ చెప్తాను. ఇంకొక 2-3 టాపిక్స్ అనుకున్నాను, కానీ అవన్నీ చెప్పాను, ఏదో ఒకటే చెప్తా. అందుకే మీకు ఒక ఫన్ ఫ్యాక్ట్. దుబాయ్లో నేను తిరుగుతున్నప్పుడు ఒకసారి, దుబాయ్లో ఉంటుంది తెలుసా? ఎనీబడి హ్యావ్ బీన్ టు దుబాయ్? రోడ్స్ అన్ని ఇందాక నేను చెప్పినట్టు రోడ్ మీద పడుకోవచ్చు అనమాట, అంత క్లీన్గా ఉంటాయి. చాలా క్లీన్గా ఉంటాయి, చాలా క్లీన్గా ఉంటాయి. మనకి ఇలా రాస్తే కూడా దుమ్ము కూడా కనబడదు. అంత క్లీన్గా ఎలా చేస్తారో కూడా నాకు తెలియదు, అంత క్లీన్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. అప్పుడు ఒకరోజు మా గైడ్ అన్నారు, సార్ మీకు ఈరోజు ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ స్ట్రీట్కి పట్టుకెళ్తా అన్నాడు. ఇక్కడ ఇండియన్ స్ట్రీట్ ఉంది కదా అనుకొని ఆశ్చర్యపోతున్నాం. మా బస్సు ట్రావెల్ వ్యాన్ ఒక స్ట్రీట్లోకి తిరిగింది. యూనో వాట్ ఐ హావ్ సీన్? రోడ్డు మీద నలిపేసిన కాగితాలు, బిస్కెట్ల ర్యాప్స్, కవర్స్, ఐస్ క్రీమ్ తొక్కలు, పుల్లలు ఆ ఒక్క రోడ్డు మీద కనబడ్డాయి. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్, ట్రూ స్టోరీ. అంటే ఇండియన్స్ ఎక్కడుంటే
చెత్త అక్కడ. అదా మనకు కావాల్సిన పేరు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, వరల్డ్ వైడ్ ఇండియన్స్ గో బ్యాక్ అవుతుంది. విన్నారా న్యూస్లో? ఫస్ట్ అమెరికా పట్టుకుంది, ఇండియన్స్ నో ఎంట్రీ, నో H1B వీసా, మిమ్మల్ని రానియం, మేము అవుట్ అని చెప్తున్నారు. తర్వాత ఆస్ట్రేలియాలో పెద్ద ధర్నా జరుగుతుంది, లక్షల మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇండియన్స్ వద్దు, ఇండియన్స్ పొండి అని. ఆ తర్వాత యూకేలో జరిగింది 1 month బ్యాక్. యూకే అంటే బ్రిటన్, ఇంగ్లాండ్లో జరిగింది ఇండియన్స్ గో బ్యాక్. ఎందుకు అంటే ఇండియన్స్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ఎనీబడి, ఇండియన్స్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ ద నెక్స్ట్ పర్సన్స్ ప్రైవసీ. అర్థమైందా? చూడండి, మనకి హక్కులు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, మనకున్న హక్కు ఏంటి అంటే మనం మన అమ్మ నాన్న మనము ఉంటాం అనుకోండి ఇంట్లోని, రాత్రి ఫుడ్ మనకు పెట్టాలి, లేదా 3 పూట్ల ఫుడ్ పెట్టాలి, అది మన హక్కు. మనం వాళ్ళు పెట్టకపోతే అడిగి మరీ పేరెంట్స్ దగ్గర నాకు ఎందుకు పెట్టలేదు, నువ్వు పెట్టు నాకు ఫుడ్ అని తీసుకోవచ్చు, హక్కు. అలాగా కొన్ని రైట్స్ ఉంటాయి మనకి. అలాగా ప్రైవసీ అనేది ఒక హక్కు ఉంది. అంటే ఏంటి, ఒక పరిస్థితుల్లో వేరే వాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేయడానికి అధికారం మనకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 మంది స్టూడెంట్స్ కూర్చొని చదువుకుంటున్నారు, ఎవడో వచ్చి ఒక మొబైల్ ఫోన్ తీసి రాజాసాబ్ సాంగ్ పెట్టాడు, మంచి సౌండ్ వేసుకొని. ఈ చదువుకుంటున్న వాళ్ళందరికీ నువ్వు సౌండ్ ఇలా పెట్టద్దు, మాకు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పే హక్కు ఉంది. అది రైట్ టు ప్రైవసీ. ఈ రైట్ టు ప్రైవసీని భారతీయులు ప్రపంచంలో ఎక్కడా పాటించట్లేదంట. ఏం చేస్తున్నారంట, ట్రైన్స్లో ఉన్నప్పుడు సైలెంట్గా ఉండాలి, మాట్లాడుకోవచ్చు చిన్నగా. కానీ ఇండియన్స్ ఏం చేస్తున్నారట, మొబైల్ ఫోన్ బయటికి పెట్టేసి సౌండ్ బయటికి లౌడ్ స్పీకర్లో పెట్టేసి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లు చూస్తున్నారంట పబ్లిక్ ప్లేసుల్లో, గార్డెన్స్లోని, ట్రైన్స్లోని, బస్సులోని బయటికే సౌండ్ పెట్టేసి చూస్తున్నారట అనుకుంటూ రీల్స్ అని చూడటం. అది చట్టరీత్యా నేరమే. ఎస్పెషల్లీ విదేశాల్లో పబ్లిక్ ప్లేసెస్లో మన నాయిస్ క్రియేట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, రైల్వేస్ ఉన్నాయనుకోండి, ట్రైన్లో ఒక రూల్ ఉంది, 9:30, 10 అయితే నైట్ లైట్స్ ఆఫ్ చేసేసి ఫోన్లు మాట్లాడుకోకుండా గట్టిగా సౌండ్ చేసుకోకుండా పడుకోవాలి. మన ట్రైన్స్ చూడండి ఒకసారి, వెళ్తున్నాం కదా ట్రైన్స్లో, 3rd AC, స్లీపర్, 2nd AC, రకరకాలు చూసుంటారు మీరు. ఎలాంటి నాయిస్, ఎలాంటి గోల చేస్తారు పక్కన బెర్త్లో పడుకున్న వాళ్ళు. ఫోన్లు తీసి 10:30కి అక్క ఏమే అవుతాయా అవవా? అది కూడా పక్క వాళ్ళ ప్రైవసీకి మనం గౌరవం ఇవ్వట్లేదు, వాడిని పడుకోనివ్వట్లేదు. కానీ పబ్లిక్ ప్లేసెస్లో డీసెన్సీ మెయింటైన్ చేయాలి. చుట్టూ సైలెన్స్ ఉన్న చోట మనం సైలెంట్గా ఉండాలి. ఇండియన్స్ అంట ఎక్కడైనా విదేశాల్లో రెస్టారెంట్కి వెళ్తేనంట, ఆ నాయిస్, ఆ ఫ్యామిలీ ఒక 4-5 ఇండియన్స్ కలిస్తే వాడు పెట్టే గోలకి చుట్టుపక్కల ఉన్న విదేశీయులు, ఫారినర్స్ అంతా కూడా రెస్టారెంట్ వదిలి వెళ్ళిపోయేలాగా ఉంటుందంట. అందుకని అన్ని దేశాల్లో మన పరువు అయితే సగానికి సగం పోయింది. మళ్ళీ ఆ పరువు ఏదైనా తిరిగి రావాలి అంటే, ఇదిగో మంచి పిల్లలతో మంచి దేశం మళ్ళీ కొత్తగా పుట్టాలి. ఆల్రెడీ ఉన్న వాళ్ళతో అయిపోయింది నాశనం. మళ్ళీ కొత్త దేశం రావాలంటే కొత్త బ్లడ్ రావాలి. మీరే ఆ కొత్త బ్లడ్. మీరు పద్ధతిగా ఉంటే, మీరు డిసిప్లిన్తో ఉంటే, మీరు పక్క వాళ్ళ గురించి కాస్త ఆలోచిస్తే, మీరు పబ్లిక్ ప్లేస్లో గోల పెట్టకుండా ఉంటే మన దేశానికి మళ్ళీ మంచి పేరు వస్తుంది. మీరు చెత్త పారేయకపోతే మన దేశానికి మంచి పేరు వస్తుంది. కనుక మంచి ఇండియా తయారు చేసేది మీరే. మా టైం అయిపోయింది, సగానికి సగం. మీరే దేశాన్ని బాగు చేయాల్సింది. అండ్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఎన్నో క్వాలిటీస్ ఉండాలి అందరికీ. ఒక క్వాలిటీ ఎవరు చెప్పారు, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ ఉండాలి, ఇంకా అటెన్షన్ ఉండాలి, లైఫ్లో మంచి క్యారెక్టర్ ఉండాలి, నడవడిక. ఇది రెస్పెక్టింగ్ అదర్స్, సూపర్. క్యూరియాసిటీ ఉండాలి,
మనతో మనం పోటీ పడే వ్యక్తిత్వం అండ్ కాన్ఫిడెన్స్ ఇంకా టైం పంక్చువాలిటీ. పంక్చువాలిటీ అంటే ఏంటి? 9కి రమ్మంటే 9:05కి రావడమే కదా, కాదా? పంక్చువాలిటీ అంటే 9కి రమ్మంటే 8:55 అట్లీస్ట్. పావుగంట అక్కర్లేదు, అంత ఎక్స్పెక్టేషన్ లేవు నాకు. 9 అంటే 8:55 వచ్చినా చాలు. చెప్పిన టైంకి 5 నిమిషాల ముందు ఉంటే చాలు ఎక్కడైనా. చెప్పిన టైంకి ఎన్ని నిమిషాలు? 5 minutes ముందు ఉంటే చాలు. ఇంకా ప్లానింగ్, ప్రాక్టీస్ చేయాలి. ఎస్, పేషెన్స్, ఏమన్నా ప్రిపరేషన్, ప్లానింగ్ అండ్ ప్రిపరేషన్, ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ డిటర్మినేషన్ ఉండాలి. ఎస్, మీకు కానీ 5 days తెలుసా? వరుసగా చెప్పేస్తున్నారు. డ్యూటీ, డివోషన్, డిసిప్లిన్. ఓకే, నెక్స్ట్. ఇంకా అయిపోయా? చాలా. ఆనెస్టీ, నిజాయితీ. అవును, ఎవరైనా సివి రామన్ గారి పేరు విన్నారా? సర్ సివి రామన్, ద గ్రేట్ ఫిజిసిస్ట్, సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. ఆయన ట్రూ స్టోరీ తెలుసా? ఏం జరిగిందో ఆయన ఒకసారి ఇంటర్వ్యూ పిలిచారు. ఆయన దగ్గర అప్రెంటిస్ గా ఎక్కడైనా మంచి జాబ్స్ వస్తాయి, ఆయన దగ్గర పనిచేసి వెళ్తే. చాలా మంది, ఒక 100 మంది అప్లై చేశారు ఆ రోజుల్లో. అందరూ వచ్చారు ఉద్యోగానికి. ఉద్యోగానికి వచ్చాక ఇంటర్వ్యూస్ జరిగిపోయి అందులో లాస్ట్ ఒక కుర్రాడు వచ్చాడు. వాడు అడుగుతున్న క్వశ్చన్స్కి 100 questions అడిగితే అందులో 10 కూడా రైట్ ఆన్సర్స్ చెప్పలేదన్నమాట. పూర్తి ఫెయిల్యూర్ క్యాండిడేట్. దాంతో సివి రామన్ గారికి విసుగు వచ్చేసింది. ఏంటి నా బాబు, మా బొరుకు తినడానికి వస్తారు మీరంతాను, చదువుకునేటప్పుడు చదువుకోరు, ఇక్కడికి వచ్చి ఇలా చేస్తారు పెర్ఫార్మెన్స్, వెళ్ళిపో ఇక్కడి నుంచి, వెళ్ళిపో, ఇలాంటి వాడు మా ఇన్స్టిట్యూట్కి పనికిరాడు, ఇదిగో అక్కడ నీకు రానుకోను డబ్బులు ఛార్జెస్ అందరికీ ఇప్పించాను, నీకు కూడా ఇస్తున్నాను, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళిపోని పంపించాడు. ఆ డబ్బులు ఇచ్చి ఇతను, ఆ కుర్రాడు బయటకు వచ్చాడు, తీస్తే రానుకోను ఛార్జెస్ కింద అందరికీ కామన్గా ఆ రోజుల్లో 10 రూపాయలు పెట్టారనమాట. 10 rupees అని. ఆ రోజుల్లో అది ఎక్కువ. 10 rupees అని చెప్పారు. కానీ ఇతను చూస్తే అందులో 15 rupees ఉన్నాయి. 10 కాదు, 5 rupees ఎక్స్ట్రా ఇచ్చేసారు. అరే డబ్బులు ఎక్కువ ఇచ్చారు అని చెప్పి ఆ కుర్రాడు వెనక్కి ఇచ్చేద్దామని వెయిట్ చేస్తున్నాడు అనమాట. బయట వెయిట్ చేస్తున్నాడు. చాలాసేపు అయిపోయింది, గంటన్నర అయిపోయింది. అప్పటికి ఆఫీస్ అంతా అయిపోయి, ఇంటర్వ్యూస్ అన్నీ అయిపోయి, సివి రామన్ గారు ఇంకా బయటకు వచ్చేస్తున్నారు. వస్తున్నప్పుడు మళ్ళీ ఇతనే కనపడ్డాడు కుర్రాడు. మళ్ళీ కోపం వచ్చింది దీనికి. ఏమయ్యా, ఒక్కసారి చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు నా టైం వేస్ట్ చేయడానికి నిలబడ్డావు అనగానే, సార్ అపార్థం చేసుకోకండి, ట్రావెల్ ఛార్జెస్ కింద 10 rupees ఇస్తారని మీరు చెప్పారు కదా, పొరపాటున 5 rupees ఎక్స్ట్రా పెట్టారు నా కవర్లో, నాది కానీ డబ్బు నాకు అక్కర్లేదు, ఆ 5 rupees మీకు ఇచ్చి వెళ్దామని ఉన్నాను, మిమ్మల్ని విసిగించాలని కాదని సారీ అన్నాడు. అనగానే సివి రావు గారి ముఖంలో బిగ్ స్మైల్ వచ్చింది. నాన్న, నీకోసమే ఇంటర్వ్యూ పెట్టాను నేను, నీకు ఒక్కడికే కాదు, వచ్చిన 100 మందికి నేను 15 rupees పెట్టాను, నువ్వు ఒక్కడివే ఆ 5 rupees తిరిగి ఇవ్వడానికి వచ్చింది. ఒక్క తెలివితేటలు ఉంటే కాదు నాకు కావాల్సింది, ఆనెస్టీ, నిజాయితీ ఉండాలి, నిజం చెప్పేవాడు కావాలి. ఇలాంటి వాళ్ళతోటి నాకు పని అని తీసుకెళ్ళి జాబ్ అతనికి ఇచ్చేసాడు అనమాట. అండ్ ఫైనల్గా నేను చూసిన ఒక సంఘటన మీకు చెప్తాను, లాస్ట్ బిట్ ఆఫ్ టుడేస్ టాపిక్. ఎందుకంటే మీలో ఎవరో ఉన్నారు ఇందాక ఆ మాట నాకు గుర్తొచ్చి చెప్పాలనిపించింది. ఒకసారి నేను పుట్టపర్తిలో జనరల్ హాస్పిటల్లో ఉండగా పీడియాట్రిక్ పోస్టింగ్ అని పడింది. పీడియాట్రిక్స్ అంటే ఎవరికి తెలుసు? మీరు డాక్టర్కి వెళ్ళాలంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారు? పీడియాట్రిషియన్, పిల్లల చైల్డ్ స్పెషలిస్ట్. పిల్లల 14 ఏళ్ల వయసున్న వాళ్ళందరూ కూడా చైల్డ్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, 14 years. ఆ పీడియాట్రిక్ పోస్టింగ్లో నేను ఉన్నాను. అప్పుడు ఏంటంటే నాకు ఐసీయూ అంటారు తెలుసా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, NICU అంటే చంటి పిల్లలు, పుట్టిన పిల్లలు, నియోనేటల్ ఐసీయూ అని, అలాంటి చోట నాకు పోస్టింగ్ పడింది. ఆ బుచ్చి పిల్లలకి అంతా చూసుకోవాలన్నమాట అన్ని విషయాలు. ఆ పోస్టింగ్లో ఉండగా ఒకరోజు నేను NICU లోపల ఉన్నాను, బయట అప్పుడే డెలివరీ రూమ్లో డెలివరీ అయ్యి ఒక మంచి బేబీని తెచ్చి మంచం మీద పడుకోబెట్టారు. ఆ పక్కన వాళ్ళ అమ్మ కూడా పడుకొని ఉంది. నేను వచ్చి ఆ బేబీ బాగుందా లేదా, బాడీ కరెక్ట్గా ఉందా అని నేను చెక్ చేయాలి. వచ్చి చూస్తే ఆ బేబీ ఎలా ఉన్నాడో తెలుసా, నాకు ఇప్పటికీ గుర్తు. యాపిల్ అన్నా పనికిరాదు, ఏమన్నా పనికిరాదు. మామూలుగా అయితే యాపిల్ అంటాం కదా, లడ్డు, యాపిల్,
ఇంకా డాల్ అన్నమాట, బొమ్మలాగా ఉన్నాడు, టెడ్డీ బేర్ లాగా ఉన్నాడు, భలే ఉన్నాడు బుజ్జిగాడు. ఎంత వైట్గా అంటే ఫారెన్ బేబీ లాగా తెల్లగా నిగనిగలాడిపోతూ. పుట్టిన బేబీస్ ఏమో 2.5 kgs ఉంటారు మామూలుగా, వీడు 3 kgs ఉన్నాడు. అంటే మంచి చబ్బీగాడు అనమాట. బుగ్గలు చూసి కిచ్చు కిచ్చు అని అలా అనిపిస్తుంది. అలా ఉన్నాడు అనమాట వాడు. వాడిని చూసి వాడితో ఎక్కువసేపు ఆడుకున్నాను, నా పోస్టింగ్ మర్చిపోయి ఇంకో కిచ్చు కిచ్చు ఆడుకున్నాను చాలాసేపు. ఆడుకొని అయిపోయింది, టైం అయిపోతుంది, ఇంకా చాలా మందిని చూడడానికి వెళ్ళిపోయా. ఒక వారం గడిచింది. వారం గడిచిన తర్వాత నర్స్ నాకు కాల్ చేసింది. ఇదిగోమ్మా సార్, ఎమర్జెన్సీ అండి, ఒక బేబీ లైఫ్ అండ్ డెత్ లాగా ఉంది, తొందరగా రావాలి అని ఐసీయూ. పరిగెత్తుకొని వచ్చాను. వచ్చి చూస్తే ఒక బాబు ఉన్నాడు అనమాట. ఆ బాబు ఎముకలే అన్ని రిబ్స్ కనబడుతున్నాయి. బాగా ముసలైపోతే చూడండి, 90 ఏళ్ళ వాళ్ళకి బోన్స్ కనబడుతుంటాయి మనకి, రిబ్స్ బయట నుంచి బోన్స్ కనబడిపోతుంటుంది షేప్ అంతా. అలా అయిపోయి బుక్కల్లో అలా పెట్టిపోయి ఇలాగ ఒక 1.5 kgs కింద ఇలాగా ఇంకా చస్తాడా బతుకుతాడా అన్నట్టు ఒక బాబుని తెచ్చారు ఎవరో. తెస్తే చూస్తే స్టన్ అయిపోయాను. ఏంటి చావు బతుకులో ఉన్నాడు, ఆక్సిజన్ కూడా లేదు, పల్స్ రేట్ ఏమో 200 పరిగెడుతుంది, హైగా ఉంది. ఎవడు బాబు, పేరెంట్స్ ఎవరు అంటే పక్కన ఉన్న ఇంకొక అతను చెప్పాడు, సార్ ఈ బేబీ ఎవరో తెలియదండి, చెత్త కుండి పక్కన కనబడితే నేను తెచ్చాను. ఏ ఊరండి? ఊరు పేరు చెప్పారు. ఆ దగ్గరలో ఎవరైనా ఇల్లు మీకు ఎవరైనా తెలుసా? తెలిసిన వాళ్ళు ఉన్నారండి ఆ చుట్టుపక్కల. నాకు ఎవరు బేబీయో కనుక్కోండి, ఈలోపు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఆ బేబీని తీసుకొని సెలైన్ పెట్టి ఆక్సిజన్ పెట్టి ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ అనేవి మొదలు పెట్టాము. ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటే నెక్స్ట్ డే ఒక రోజంతా గడిచిపోయాక ఫాదర్ వచ్చాడు, ఆ బేబీ ఫాదర్. చూసి, సార్ ఏంటండి, ఏంటయింది, ఎందుకు ఇలా ఈ బాబు ఇలా ఏంటి, ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు? సార్ మీ దగ్గరే పుట్టాడండి 1 వీక్ బ్యాక్ అని రికార్డ్స్ తీసి చూసేసరికి నేను ఇందాక చెప్పిన ఆ చబ్బీ బేబీ ఉన్నాడా 3 kg, వాడే ఒకటి, సేమ్ బేబీ, సేమ్ బాయ్. నోట మాట రాలేదు నాకు. వాట్ అనుకున్నాను అనమాట. అసలు ఏం జరిగితే ఇలా అవుతుంది బేబీ అని చెప్పి. చెత్తకుండి పక్కన దొరికితే ఇంకెవరో తెచ్చారు, అది కూడా గుర్తుంది కదా మీకు. ఎవరో తెచ్చారు, ఫాదర్ తేలేదు, ఎవరో తెచ్చారు. అప్పుడు నేను ఫాదర్ని అడిగాను, సార్ ఏంటండి ఇది, చెత్తకుండి పక్కన తెచ్చారని చెప్తున్నాడు అతను పెద్ద ఆయన, ఏం జరిగింది అసలు? ఏం లేదండి సార్, మీకు తెలియదండి ఈ విషయాలు. నేను డెలివరీ అయ్యి మా ఇంటికి వెళ్ళాం కదా, వెళ్ళిన 3వ రోజు అమ్మ చచ్చిపోయిందండి. వాడి తల్లిని చంపి పుట్టినవాడండి వీడు. ఇలాంటి వాడు మాకు అక్కర్లేదండి, మేము వదిలించేసుకోవాలని పెట్టేసి వెళ్ళిపోయాం అని చెప్పాడు ఫాదర్. నేను విన్నది కరెక్టా కాదా నాకే అర్థం కాలేదు. సొంత తండ్రి తన భార్య చనిపోయిందని, దాని కారణం వీడా, ఈ బాబా కారణం. ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందికి ఎక్కడో రేర్గా కాంప్లికేషన్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, పాపం ఒక్కొక్కసారి మెడికల్ కేర్ అందకపోతే జరుగుతాయి అలాంటివి. కానీ ఎప్పుడైతే తల్లి చనిపోయిందో ఆ బాబుని ఫ్యామిలీ వాళ్ళే వద్దనేస్తారు. ముఖ్యంగా అతని తల్లి అంటే అత్తగారు, వీడి నాన్నమ్మ అవుతుంది. వాళ్ళ నాన్నమ్మ, తల్లిని పొట్టన పెట్టుకున్న వాడురా, ఇలాంటి వాడు మన కుటుంబానికి చేటు చేస్తాడు, వీడిని వదిలించేసుకోండి అని చెప్పిందంట. చాలా విధేయంగా అప్పుడు చెత్తకుండీలో పడేసి వచ్చాడు నాన్న. వాడిని మేము చీవాట్లు తిట్టి అన్ని రకాలు చేసి, ఇంకోసారి ఇలా ఏం జరిగితే పోలీస్ కేసు వేసి తోయించేస్తాం మిమ్మల్ని లోపల, జాగ్రత్తగా చూసుకోవాలి బాబుని అని చెప్పి మేము ట్రీట్మెంట్ మొదలుపెట్టాం. 4-5 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాం, బతకలేదు బాబు, చనిపోయాడు. ఆ రోజు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, అమ్మ లేకపోతే మన పరిస్థితి ఏమిటి, మనల్ని చూసుకునేది ఎవ్వరు, లేదా నాన్న పట్టించుకోకపోతే మనం ఎక్కడుంటాము, రోడ్డు మీద ఉంటామా, చెత్తకుండి పక్కన ఉంటామా, చుట్టాలింట్లో ఉంటామా, అనాథాశ్రమంలో ఉంటామా? అమ్మ నాన్న మనల్ని పట్టించుకోకపోతే మనకు ఒక బట్ట, ఇంత తిండి, ఇంత చదువు, ఈ మాత్రం శరీరము, ఈ మాత్రం ఆనందము. అందుకని ఇందాక ఎవరు అన్నారు, రెస్పెక్ట్ అన్నారే,
మనం ఇవ్వాల్సిన ఫస్ట్ రెస్పెక్ట్ ఎవరికి? అది తెలుసుకోండి ఆ పాయింట్. ఫస్ట్ ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అమ్మ నాన్నకి. ఆ తర్వాత అదే స్థాయిలో మనల్ని నిలబెట్టేది మన టీచర్సే. వాళ్ళు మన కోసం తపన పడకుండా వీళ్ళు చదివితే ఎంత చదవకపోతే ఎంత అని వదిలేశారు అనుకోండి, మనకి జ్ఞానం వస్తుందా, మనం షైన్ అవుతామా? లేదు. కనుక మన నెక్స్ట్ రెస్పెక్ట్ మన టీచర్స్ పట్ల. వాళ్ళే మనల్ని నిలబెట్టేది. ఒక పవర్ఫుల్ టీచర్ మనల్ని పవర్ఫుల్గా మార్చిస్తారు. అసలు మీకు బోర్డ్ అని క్లాసెస్ అన్నీ అవుతున్నాయి కదా, రకరకాల సెషన్స్, స్పీకర్స్ రావడాలు, మాట్లాడాలు అప్పుడప్పుడు అవుతూనే ఉంటాయి. అంటే మీకోసం తప్పన పడే టీచర్స్ ఉన్నారు ఇక్కడ. ముక్కుబడిగా పనిచేసే టీచర్స్ కాదు, నిజంగా మీకోసం ఆలోచించే టీచర్స్ దొరికారు. మీరు ఆర్ ఫార్చునేట్. మీరు లక్షల ఫీజులు కట్టేసినా, ఏడాదికి 10 లక్షలు కట్టేసినా మన కోసం ఆలోచించే టీచర్స్ దొరకడం మాత్రం కష్టం, దొరకరు. అందుకని టీచర్స్ పట్ల మన రెస్పెక్ట్. వైజాగ్ పిల్లలు ఎలా తయారయ్యారో తెలుసా? 9th 10th 8th టీచర్స్ని డూ అని మాట్లాడుకుంటున్నారు. నేను విన్నాను నా చదువుతో. తనలాగే చెప్తాడు, సార్లే అంటాడులే, అలాగే చేస్తుంది టీచరు. అది అని టీచర్ని డూ అని, సార్స్ని మాట్లాడుకుంటున్నారు. మేడమ్స్ని, సర్స్ని డూ అని, అది అని మాట్లాడుతున్నారు. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియని వీళ్ళకి రేపొద్దున వీళ్ళకి ఎవరైనా రెస్పెక్ట్ ఇస్తారనుకుంటున్నారేమో. లేదు. మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే రేపొద్దున మనకే అంత రెస్పెక్ట్ వస్తుంది అన్ని వైపుల నుంచి. మన టీచర్స్కే రెస్పెక్ట్ ఇవ్వలేకపోతే మనము అయ్యింది. ముందుంది ముసళ్ళ పండగ. అందుక అలాంటి పండగలు మనకు వద్దు. చక్కగా పద్ధతిగా డిసిప్లిన్డ్గా మన టీచర్స్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ క్లాస్గా వెళ్ళండి. ముందుకి ప్రాపర్గా డిసిప్లిన్డ్గా వెళ్ళండి. షైనింగ్ స్టార్స్ లాగా ముందుకు వెళ్ళండి. ఓకే. సో ఈరోజు మనం ఏమేమి మాట్లాడుకున్నాం? ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. కార్బోహైడ్రేట్, ప్రోటీన్, గ్రోత్ వర్సెస్ నో గ్రోత్ మీరే చెప్పారు. జ్ఞానం పెంచుకోవచ్చు అని చెప్పారు, టాలెంట్స్ పెంచుకోవచ్చు అన్నారు, చదువు పెంచుకోవచ్చు అన్నారు, స్కిల్స్ పెంచుకోవచ్చు అన్నారు, మెమరీ ఎలా పెంచుకోవచ్చో మీకు అర్థమైంది, మీ స్ట్రెంగ్స్ ఏంటో మీకు అర్థమైంది, మీ స్ట్రెంగ్సే మీ హాబీస్ అన్నారు, లైఫ్లో ఎప్పుడూ వదలద్దు అన్నారు, మీ వీక్నెస్లు కూడా మీకు అర్థమయ్యాయి. నెక్స్ట్ ప్యాట్రియాటిజం, మన దేశం కోసం మనం ఏం చేయాలో మనం తెలుసుకున్నాం. ఏం చేయాలి? చెత్త కుండీలాగా మార్చొద్దు దేశాన్ని, అదొక్కటి చేయండి చాలు, ఇంకేం అక్కర్లేదు. దేశాన్ని డస్ట్బిన్ చేయొద్దు. ఓకే. నెక్స్ట్ లాంగ్వేజ్ స్కిల్స్, ఇంగ్లీష్ మీద చాలా స్పెషల్ ఫోకస్ పెట్టమని చెప్పాను. స్పోకెన్ ఇంగ్లీష్ రావాలి. నెక్స్ట్ లాస్ట్కి సక్సెస్ క్వాలిటీస్ మాట్లాడుకుంటూ ఆనెస్టీ గురించి నేర్చుకున్నాము, నిజాయితీ ఉన్నవాడే గెలుస్తాడని. అండ్ ఫైనల్లీ రెస్పెక్ట్. అమ్మ నాన్నకి, టీచర్స్కి రెస్పెక్ట్ ఇవ్వని వాడికి సొసైటీ ఏనాడు రెస్పెక్ట్ ఇవ్వదు. సో ఈరోజు తెలుసుకున్న అన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. చాలా మంచి పిల్లలు, చాలా బాగా విన్నారు. నేను కాలేజ్ తోటి కంపేర్ చేస్తున్నాను. కాలేజ్ వాళ్ళ అటెంటివ్నెస్ కన్నా మీ అటెంటివ్నెస్ చాలా బాగుంది. మీ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మీ ఫేసెస్ కూడా మచ్ బ్రైటర్గా ఉన్నాయి. మీరు పిల్లల్లాగే ఉంటారేమో. అంటే 9th 10th పిల్లలు నాకు అలవాట్లేదు, కానీ చాలా బాగుంది. ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ కమ్ హియర్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మొదట స్వామికి, తర్వాత సార్కి, స్టాఫ్ సిబ్బంది అందరికీ కూడాను, టీచర్స్కి, మీకు, మీ పేరెంట్స్కి